హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద పాడ్కాస్ట్ విత్ ఎన్టీవీ. నేను తారక్. జనరల్గా మనకు సేయింగ్ ఉంది, జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ మాస్టర్ ఆఫ్ నన్ అని. బట్ కొంతమంది మాత్రం జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ మాస్టర్ ఆఫ్ సమ్ అని ప్రూవ్ చేస్తారు. అలాంటి ఒక వ్యక్తి రఘు కుంచే. ఆయన మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే రఘు గారు. నమస్తే అండి. ఎవరన్నా ఒకటేదన్నా చేయాలంటేనే దాంట్లో ఎలా ఎలా ఈదాలి, ఎలా దూకాలి, ఎలా బయటికి రావాలనుకుంటారు. మీరేమో ఒకసారి చూస్తేనేమో అక్కడ కనిపిస్తారు, ఒకసారి ఇక్కడ కనిపిస్తారు, ఒకసారి స్టేజ్ కింద ఉంటారు, ఒకసారి స్టేజ్ పైన ఉంటారు, ఒక పక్కన ఒకసారి మైక్ వెనకాల ఉంటారు. ఇన్ని చేసేస్తూ ఉంటారు అసలు. బట్ ఇనీషియల్గా స్టార్ట్ అయినప్పుడు అసలు ఏం చేద్దామని బయలుదేరారు హైదరాబాద్? ఎక్స్క్లూజివ్లీ సింగర్ అండి, ఓన్లీ సింగింగ్. అదొక్కటే తెలుసు నాకు. స్కూల్లో కాలేజీలో పాడుతుంటే ఇంకా మామూలుగా అందరూ ఓకే బాగా పాడుతున్నావు, ఎందుకు ట్రై చేయకూడదు అని అలా రెచ్చగొడతారు కదా. అది పట్టుకుని ట్రైనింగ్ అంతే. సింగర్ అవుదామనే వచ్చి ఆ సింగర్ అవడానికి చాలా టైం పెట్టేసింది బేసిక్. అప్పుడు ఎందుకంటే ఇండస్ట్రీ మనకి చెన్నైలో, ఇంకా మ్యూజిక్ ఇండస్ట్రీ అంతా చెన్నైలో ఉంది. ఈ సినిమా ఓన్లీ షూటింగ్స్ మాత్రం హైదరాబాద్. సో మళ్ళీ ఇక్కడికి వచ్చాక మళ్ళీ సర్వైవల్ ఎలా, ఇంటి దగ్గర నుంచి వచ్చేవి డబ్బులు, కానీ అలా కాదు, ఏదో ఇండిపెండెంట్గా మనం ఉండాలన్న ఇందులో అప్పుడు డబ్బింగ్స్ చెప్పడం స్టార్ట్ చేశాను. డబ్బింగ్స్కి చెప్పినప్పుడు కొంచెం అది ఫైనాన్షియల్గా నాకు స్ట్రాంగ్ ఉండేది డబ్బింగ్ ఫీల్డ్. ఎందుకంటే అప్పుడు హీరోలకు చెప్పేవాడిని నేను ఇక్కడ. ఫస్ట్ ఫిల్మే నేను హీరోకి చెప్పాను అనమాట. అతను చాలా మంది చెప్పాను సార్, అబ్బాసు, వినీత్, తర్వాత మన అరవింద్ స్వామి, ప్రశాంత్, తర్వాత అప్పట్లో తెలుగులో డబ్బైన ఈ అజిత్ గారి ఫిల్మ్స్కి, శంభుకి, వీళ్ళందరికీ నేనే చెప్పేవాడిని అనమాట మొత్తం. సో ఫైనాన్షియల్గా కొంచెం అది స్ట్రాంగ్గా కాపాడింది నన్ను. అది చేస్తూ ఇంక ఈ ట్రయల్స్లో ఉండగా ఇంకా మళ్ళీ జెమినీ టీవీ రావడం, జెమినీ టీవీలో నాకు జీకే మోహన్ పరిచయం అవడం, అతని ద్వారా నేను అక్కడ యాంకర్ అవడం. అక్కడి నుంచి కొంచెం మంచి లైఫ్ లీడ్ అయింది. కొంచెం యాంకర్గా కొంచెం ఆల్మోస్ట్ ఒక 6 to 7 years నేను స్ట్రాంగ్గా ఉన్నాను బేసిక్గా. అందులో ఉన్నప్పుడే ఈ నా ప్యాషన్ తీసుకోవడం కోసం మ్యూజిక్ డైరెక్షన్ స్టార్ట్ చేశాను. ఈ యువర్స్ లవింగ్ అనే ప్రోగ్రామ్కి మ్యూజిక్ చేసి ఆ పాట నేను పాడాను. అది బాగా పాపులర్ అయింది అనమాట. సో అక్కడి నుంచి ఆ జింగిల్స్కి అలాగా కంపోజ్ చేయడం, పాడుకోవడం ఇలా చేస్తున్నప్పుడు పూరి పరిచయంతో నాకు ఫస్ట్ బాచి ఫిల్మ్లో నాకు సింగర్గా అవకాశం ఇచ్చాడు తను. ఇంకా అక్కడి నుంచి సింగర్గా ఆల్మోస్ట్ ఇప్పటివరకు ఒక 18 పాటలు పాడాను. అంటే సింగర్గా అంటే ఫస్ట్ నాకు తెలిసింది సింగింగ్ ఒకటి అన్నారు. అంటే నేర్చుకున్నారా లేకపోతే? అంటే మాది చాలా చిన్న విలేజ్ సార్, రాజమండ్రి దగ్గర చిన్న పల్లెటూరు. దాదాపు చుట్టుపక్కల అంటే అప్ టు రాజమండ్రి వరకు ఇలాంటి వాతావరణం లేదు. మనం నేర్చుకుందామన్నా కూడా వెళ్ళి నేర్చుకునే ఇది లేదు. గాలికి పాడమే బేసిక్గా. ఆ దారిలో, ఆ రూట్లో రోజు సైకిల్ తొక్కుతూ ఆ దారిలో ఏదో చెట్టు మీద దెయ్యం ఉంటుందంటే ఆ భయం పోగొట్టుకోవడం, గట్టిగా పాడటం, అలా హై పిచ్ రావటం. సో అలా అలవాటైన ఇది సింగింగ్. అలాంటి ఫ్యామిలీలో ఎవరు పెద్దగా సింగర్స్ అంటే ఎవరు లేరు. అలా న్యాచురల్గా వచ్చింది అది బేసిక్గా. బట్ ఒకసారి వినగానే పట్టేసామండి పాటని. ఎలాంటి గమకాలు కానీ ఎవ్రీథింగ్. అంటే అదే సరస్వతి కటాక్షం, గాడ్ గిఫ్ట్ అని మనం ఏమన్నా అనుకోవచ్చు. బట్ వినగానే పట్నం ట్యూన్ పట్టుకుని లిరిక్. అంటే అప్పుడు అంటే శృతి అని ఒక గమకాలు ఆ నాలెడ్జ్ అస్సలు లేదు, సంగీత జ్ఞానం అస్సలు లేదు. ఎందుకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మా ఊర్లో ఒక తీర్థం జరుగుతుంది, మా పక్కన కోరుకొండ అని చెప్పి. అప్పుడు ఒక కాకినాడలో గంగాధర్ గారని ఒక ఫేమస్ మ్యూజిషియన్ ఉండేవారు, ఆర్కెస్ట్రా వాళ్ళది అక్కడ ప్రోగ్రామ్ పెట్టారు ఆ రోజు. సో మ్యూజిక్ ఆర్కెస్ట్రా అనగానే మొత్తం ఆ రోజు కొన్ని వేల మంది వచ్చేసారు అక్కడికి. ఆడియన్స్ వచ్చి కూర్చున్నారు అందరూ. వాళ్ళు ప్రోగ్రామ్ జరుగుతుంది. ఈ మా వాళ్ళు కొంతమంది ఏం చేస్తారు, ఎవరే నువ్వు పాడతావు కదా, నేను ఎక్కి స్టేజ్ ఎక్కి పాడిద్దాం, ఓ బడాయి ఉంటుంది కదా ఊరు బడాయి, తీసుకెళ్ళి ఊరికి సతాయిస్తున్నారు ఆయన్ని. మా ఊరితో పాట పాడించు అని చెప్పి. ఇంకా ఆయన వీళ్ళ గొడవ పడలేక వీళ్ళు ఎక్కడ ప్రోగ్రామ్ ఆపేస్తారని భయంతో స్టేజ్ మీద పిలిచాను నేను. పిలిచిన తర్వాత ఏం పాట పాడతావు అన్నారు. అప్పట్లో బాగా పాపులర్ అయిపోయిన ఆడియో ఒకటి ఉండేది, ప్రేమసాగరం అని ఒక సినిమా. అన్ని సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ అందులో. అయితే ఆ సాంగ్ పాడతానండి అన్న. సరే నించో అన్నాడు. అని నీ స్కేల్ అంతా అన్నాడు. స్కేల్ అంటే ఎంత అండి అన్న. నేను స్కూల్లో స్కేల్ అనుకుని ఆ స్కేల్ కాదు శృతి అన్నాడు. నాకు తెలియదండి, నేను పాడతాను మీరు వాయించండి అన్న. అంటే తక్కువే లేదు, పడాయి పొగరు బాగానే బల్బు అన్నాడు. అంటే ఇలాగే తెలీదు, స్కేలు, రిథము, తెంపు ఏం తెలియదు కదా. సో పాడేస్తుంటే షాక్. యాక్చువల్గా ఆయన షాక్ అయ్యి అయిపోతే ఇంకేమైనా వస్తే 2-3 పాటలు పాడిపోమన్నాడు. అంటే ఆడియన్స్ రెస్పాన్స్ బాగుంది బేసిక్గా. లోకల్ అవడం ప్లస్ బాగా పాడేవాడిని. దాంతో 2-3 పాటలు పాడించి దింపారు అనమాట. సో అట్లా ఉండేది. మీరన్నా శృతి లయ జ్ఞానం అంటే ఏమి ఉండేది కాదు. గ్రాడ్యువల్గా అది
పాడుతుండగా ఇక్కడికి హైదరాబాద్ వచ్చినప్పుడు మాత్రం నేను కొన్నాళ్ళు మారేడ్పల్లి వెస్ట్ మారేడ్పల్లి మ్యూజిక్ కాలేజ్లో ఈవినింగ్ క్లాసెస్కి వెళ్ళాను. ఓకే. తర్వాత తెలుగు యూనివర్సిటీలో మ్యూజిక్లో బిఏలో చేరానమాట. సో అక్కడ కాస్త ఇవన్నీ కొంచెం వంట పట్టించుకున్నా, కొంచెం బేసిక్స్ చెప్పాలంటే బేసిక్స్ వరకు తెలుసుకున్నాను. నేర్చుకోవడం అనేది దానికి లిమిట్ ఏం లేదండి. నాకు చాలా మంది నవ్వు వస్తుంది, సంగీతం నేర్చుకున్నామండి అంటారు. దానికి అంతు లేదు. సంగీతం నేర్చుకోవడం అంటే ఎంతవరకు నేర్చుకున్నావు అని అడగాలనిపిస్తుంది. సరే, ఎవరి మనోభావాలు దెబ్బతీయడం ఇష్టం లేక అడగను. ఎందుకంటే స్టిల్ సార్, మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి ఒక సంగీత సరస్వతి, అపర సరస్వతి, ఆయనే చాలా ఇంటర్వ్యూలో చెప్పడం విన్నా నేను ఇంకా నిత్య విద్యార్థినే, నాకు తెలిసింది ఇంతే, తెలుసుకోవాల్సింది ఇంత ఉంది అని. సో ఏంటంటే దానికి అంతు లేదు, నేర్చుకోవడానికి దానికి అంతు లేదు. బట్ కనీసం బేసిక్స్ అనేది ఉంటే మనం ఎవరి దగ్గర వెళ్ళినప్పుడు కొంచెం మనం ఇది అవ్వకుండా ఉండడానికి అంతవరకు నేను ఇదయ్యాను. బట్ కంపోజింగ్ అనేది మాత్రం అది బై గాడ్ గ్రేస్ అండి. ట్యూన్ చాలా ఫాస్ట్గా కంపోజ్ చేస్తాను. అంటే ఒక డైరెక్టర్ నాకు సిచ్యువేషన్ చెప్తే మాత్రం విత్ ఇన్ 5 minutesలోనే సాంగ్ రెడీ చేసేస్తాను. ఎప్పుడు నాకు మ్యాక్సిమం ఇప్పటివరకు చేసిన సినిమాలన్నింటిలో కూడా సాధారణంగా సెకండ్ ట్యూన్ చేసే అవకాశం రాలేదు ఇప్పటివరకు నాకు. ఎప్పుడు అడగలేదు, అడిగే అవకాశం రాలా. ఫస్ట్ ట్యూన్ ఓకే చేస్తారు, వాళ్ళు చెప్పింది కరెక్ట్గా పట్టుకుని చేసేస్తాను అంతే. అయితే మరి చదువు ఎంతవరకు చదువు? గ్రాడ్యుయేషన్ అండి, అంతే. బిఏ చేశాను అక్కడ తెలుగు యూనివర్సిటీలో, బిఏ కర్ణాటిక్ బిఏ ఒకటి, సో డబుల్ బిఏ అనమాట. అదే మనకు అక్కడ అంటే మీరు సంగీతం పరంగా పాటలు పాడతాం, దానికి ఆడియన్స్ ఎంటర్టైన్ అవ్వడం అనేది ఉంది, బట్ దాని గురించి ఏం తెలియదు. బట్ బిఏ చేశారు, మరి ఏ ధైర్యంతో బస్ ఎక్కేసారు సార్? ఇంకా మొండి ధైర్యం సార్ అది, అంతే. మొండి ధైర్యంతోనే ఏమవుద్దని కూడా తెలియదు బేసిక్గా. అంటే అంత ఆలోచించాం కదా ఆ ఏజ్ లో. ఏంటంటే అట్ ద ఏజ్ ఆఫ్ 20 years, మాక్సిమం 19-20 మధ్యలో ఉన్నాను అంతే. ఉదయం అంతే, వస్తాయి గ్యారంటీగా అన్నట్టుగా. ఏదో సినిమా దాసనారాయణరావు గారిది అప్పుడు ఏదో సినిమా ఒకటి అనౌన్స్ చేశారు, నూతన గాయకులు కావాలి, నూతన నటీనటులు కావాలని చెప్పి పేపర్లో యాడ్ వచ్చింది. ఆ కటింగ్ పట్టుకుని బయలుదేరా. అది మనమే మన కోసం వెయిటింగ్ అక్కడ హైదరాబాద్ లో. కానీ సెలెక్ట్ అయ్యాను నేను. అయ్యారు దాంట్లో? ఆయన ఆ రోజు ఆడిషన్ లో సెలెక్ట్ అయ్యానండి. అయ్యాను, కానీ ఆ సినిమా ఆగిపోయింది, జరగలా. ఫస్ట్ టాప్ 4 తీసారు, టాప్ 4 నేను ఉన్నాను అనమాట. తర్వాత నీకు చాలాసార్లు గురుగారిని కలిసినప్పుడల్లా నేను చెప్పేవాడిని ఈ విషయం. అంటే అలా మామూలు ఇలా ఎదు పట్టుకుని వచ్చానండి నేను, అది అని చెప్పేవాడిని. సో అంతేనండి, మనకి ఏది ఎప్పుడు ఏ టైంకి రావాలో అదే టైంకి వస్తాయండి. అయితే మరి ఇంట్లో ఒప్పుకున్నారా? అంటే మరి మీకంటే మొండి ధైర్యం, ఇంట్లో వాళ్ళకి ఒక భయం ఉంటుంది కదా. మా ఫాదర్ ఒప్పుకోలేదు, నాన్నగారు వద్దన్నారు, వెళ్ళొద్దన్నారు. చదువుకో వాళ్ళు. ఇప్పుడు ఊళ్ళలో టిపికల్ ఫాదర్ మెంటాలిటీ ఎలా ఉంటుంది, ఒక డిగ్రీ చేయి, దాని తర్వాత ఒక బీఈడీయో లేకపోతే ఒక టీచర్ ట్రైనింగ్ అవ్వు, లేకపోతే ఏదో ఒక బ్యాంక్ బీకామ్ చదివి బ్యాంక్ లో ఉద్యోగం తెచ్చుకో, లేకపోతే కాలేజీలో లెక్చరర్, ఇవే ఉంటాయి బేసిక్ గా. సాధారణ ఎవరైనా అదే గవర్నమెంట్ ఉద్యోగం తప్పేం కాదు, లైఫ్ సెక్యూరిటీ అంతే. ఇక్కడికి వస్తే ఏమవుద్దో ఎవరికి తెలియదు. అందరూ సినిమాలు అంటే ఎవరు పెద్దగా ఎంకరేజ్ చేయరు బేసిక్ గా. సో పెళ్లిలో మామూలుగా గోదావరి జిల్లాలో తెలుసు కదా మీకు, సినిమాలు అంటే పిల్లలు ఎవరు చాలా మందికి. ఇప్పుడు మారింది, అసలు గవర్నమెంట్ ఉద్యోగం ఉంటేనే వాడు ఇక్కడ ఇల్లే ఎవరు అక్కడ అదే అంట. ఇప్పుడు కరెక్ట్, హైదరాబాద్ ఇల్లు ఇప్పటికే ఉంది. అది సినిమాలో చాలా మంది ఇల్లు రెంట్కి చాలా మందికి ఇప్పటికే ఉందండి. పాపం చాలా మంది ఈ బ్యాచులర్స్, మన డైరెక్షన్ డిపార్ట్మెంట్ కుర్రోళ్ళు వాళ్ళు చెప్తుంటారు కదా, ఇల్లు కోసం తిరుగుతుంటారు, ఎవరు ఇవ్వట్లేదండి సినిమా వాళ్ళు అంటే అంటారు. పాపం సినిమా వాళ్ళే అంత ఎంతో భయపడుతూ ఇచ్చేస్తారు, ఏదైనా టైంకి ఇచ్చేయాలి, పరువు కాపాడుకోవాలని చెప్పి. బట్ ఓకేలేండి, అంటే దీనికి ఒక ఉన్న చిన్న చూపు ఒకటి. మనం ఏం చేయాలి మరి, అంటే మహాసముద్రంలో దూకేశారు, పేపర్ కటింగ్ పట్టుకుని వచ్చారు, అక్కడ ఇచ్చారు, బాగానే ఉంది. బట్ ఎర్లీ డేస్ లో, అంటే ఇప్పుడు మీరన్న ఆ డబ్బింగ్ వరకు వెళ్ళడానికి, హీరోలకి చెప్పే ఆ మధ్యలో గ్యాప్ లో ఎర్లీ డేస్ లో నేర్చుకున్న పాఠాలు ఏంటి? మీరు పాఠాలు అని ఏం లేదండి, జాలీగానే ఉండేది. అంటే ఇంటి దగ్గర డబ్బులు వచ్చేవి, కొన్ని రోజులు పంపించేవాళ్ళు, ఇట్లా పంపించేవాళ్ళు అండి, అదేం ప్రాబ్లం. అలాంటి అరటిపండు, కొండ నీళ్లు అలాంటి జీవితం లేదు బిగినింగ్ నుంచి కూడా, నిజం చెప్పాలి. ఫ్రెండ్స్ కూడా మంచి ఫ్రెండ్స్. పాపం పంజాగుట్ట ఏరియాలో కొంతమంది నాకు ఫ్రెండ్స్ ఉండేవారు అప్పట్లో. నరసింహరావు గారు, సాంబశివరావు గారు, కొంతమంది ఫ్రెండ్స్ ఉండేవారు. వాళ్ళు సరదాగా వాళ్ళతో మంచి టైం పాస్ అవుతుండేది. ఆ నరసింహరావు గారు ఉన్న ఆఫీస్లోనే నేను ఆ రూమ్ లో ఉండేవాడిని. రెంట్ లేదు నాకు, ఆల్మోస్ట్ 1.5 year నేను ఫ్రీగా రెంట్ లేకుండా బతికేసాను హైదరాబాద్. ఆ టైంకి నాకు డబ్బింగ్ రావడం, మళ్ళీ నేను అగైన్ మధురానగర్లో డైరెక్ట్ మధురానగర్ షిఫ్ట్ అయ్యాను అనమాట. మధురానగర్లో ఉండేవాడిని. అప్పుడే పూరి జగన్నాథ్ ఇంట్రడ్యూస్ పరిచయం అయ్యాను. రూమ్మేట్ మీ ఇద్దరు? కొన్ని రోజులు అండి, కొన్ని రోజులు ఇద్దరం ఆల్మోస్ట్ ఉన్నాం. చాలా క్లోజ్, ఎవ్రీడే మేము కలుసుకుని తిరిగేవాళ్ళం, సినిమాకి వెళ్ళేవాళ్ళం, చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం.
బట్ దే ఆర్ వెరీ, అప్పటికే వాళ్ళు చాలా రోజుల నుంచి స్ట్రగుల్ అవుతున్నారు ఇక్కడ పాపం. అంటే అప్పుడు ఆయన అసిస్టెంట్ డైరెక్టరా లేకపోతే ఇంకా ఏం లేదు Trials లో ట్రైనింగ్ ఉన్నాడా? అంతే, ట్రైనింగ్. బట్ అప్పటికే వాళ్ళు మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో వీళ్ళంతా ట్రైనింగ్ చేశారు. వాళ్ళ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ట్రైనింగ్ తీసుకునేవాళ్ళు. ఆహా, నాకు తెలిసి పూరి యాక్టర్ అవుతాను వచ్చాడు. అప్పటికే తను శివాకి వర్క్ చేయడం ఏదో జరిగింది. శివాలో కూడా హిందీ శివాలో యాక్ట్ చేశాడు మనోడు. ఇవంతా జరిగింది అంతా. తర్వాత ఏంటంటే ఇంకా తెవనట్లేదని చెప్పి మనోడు డైరెక్షన్కి ట్రై చేయడం మొదలుపెట్టాడు. అంటే కథలు రాసుకోవడం బేసిక్గా. ఆ కథలు రాసుకుంటా బాగుండేదండి తను. నేను చూసేవాడిని కళతో. ఎందుకంటే సినిమాలు తెచ్చుకొని ఇంగ్లీష్ ఫిల్మ్స్ అవి చూడటం, అబ్జర్వ్ చేయడం, ఆ స్క్రీన్ ప్లే అన్ని తను అంతే చూసి నేర్చుకున్నదే నాకు తెలిసి. అతను ఆర్జీవి గారి దగ్గర వర్క్ చేశాడు, నేను ఆర్జీవి గారి శిష్యుని చెప్తాడు, కానీ అదంతా ఉంటుందే. ఒక సినిమాకి ఏదో వర్క్ చేశాడు అంతే. అనగనగా ఒక రోజా సంథింగ్, జేడి చక్రవర్తి గారు. దానికి యాక్చువల్లీ కృష్ణవంశీ గారు డైరెక్టర్. దానికి ఆయన కూడా పేరు వేసుకోలేదు అనమాట సినిమాకి. ఆర్జీవి గారి పేరు ఉంటుంది, బట్ డైరెక్ట్ చేసింది కృష్ణవంశీ గారు ఆ సినిమాకి. నేను చూశాను ఇవన్నీ. ఆ సినిమాకి ఏదో తన అసిస్టెంట్ డైరెక్టర్ గా వెళ్ళాడు తను. అంతే. తర్వాత ఇంకా అది ఇంకేం చేసింది లేదు నాకు తెలిసి. అయితే అప్పటికి మీరు డబ్బింగ్ ఆర్టిస్ట్ కాబట్టి కొంచెం మీరు మిగతా వాళ్ళని చూసుకుంటాం అలా ఉండేదా? ఫ్రెండ్షిప్ లో ఇంకా అన్నీ ఉంటాయి కదా, ఇంకా చిన్న చిన్న మామూలు అవన్నీ చిన్న చిన్న కష్టాలు ఉంటాయి కదా. అదే బేసిక్గా ఏంటంటే చాలా మంది పూరి గారి సినిమాలు చూసి అలాగే ఆయన ఇంటర్వ్యూ చూసి ఇన్స్పైర్ అయ్యారు, ఇన్స్పైర్ అవుతున్నారు. ఎందుకు? విజయేంద్ర ప్రసాద్ గారు లాంటి వ్యక్తే ఆయన ఫోన్లో ఇది కింద పెట్టుకున్నా అన్నారు కదా. సో అప్పటి నుంచి ఇప్పుడు అంటే మాట్లాడే మాటల్లో క్లారిటీ కానీ మెచ్యూరిటీ కానీ అంతే ఉండేదా, లేకపోతే తర్వాత ఫస్ట్ నుంచి చాలా అంటే చాలా ప్రాక్టికల్ అండి, చాలా ప్రాక్టికల్. సోషల్ మీడియా స్టార్ట్ అయినప్పుడు నాకు తెలిసి సినిమా ఇండస్ట్రీలో ఎవరికి తెలియదు సోషల్ మీడియా ఒకటి వచ్చింది అనే విషయం. ఫేస్బుక్ అనేది ఒకటి వచ్చింది, ఎవరికి తెలియదు. ఈజ్ ఫస్ట్ నాకు తెలిసి తనే దాన్ని వాడుకున్నాడు కరెక్ట్గా. ఓకే. మా అందరికీ ఫేస్బుక్ అకౌంట్ తనే క్రియేట్ చేశాడు. నా ఫేస్బుక్ అకౌంట్ తనే క్రియేట్ చేశాడు, తన యాపిల్ ఐడి మీద చేశాడు. తర్వాత అర్థమైన చీటికి మాటికి అప్డేట్ వస్తుందా అంటే యాపిల్ ఫోన్ లేదు కదా నీ దగ్గర లేదు వల్ల. అదే టైంలో నేను ఇంతేలో నేను ఓ నో సాంగ్ పాడానండి. ఆ సాంగ్ సిడి బ్యాంకాక్ వెళ్ళింది, ఇలా అక్కడ షూట్ చేస్తుంటే వెళ్తే వస్తారే సాంగ్ చాలా బాగా పాడారా, చాలా నచ్చింది నాకు సాంగ్, ఏం కావాలరా నీకు అన్నాడు. నాకేముంది ఏ అన్నా అంటే అప్పుడు ఐఫోన్ 3 వచ్చింది అనమాట, కొత్త మోడల్. ఐ థింక్ 3 or 4 సంథింగ్. అది తీసుకొచ్చి గిఫ్ట్ ఇచ్చాడు. అప్పుడు దానిలో నేను యాపిల్ ఐడి ఒకటి క్రియేట్ చేసుకొని నా ఓన్గా నేను అప్పుడు ప్లాట్ఫామ్స్ అన్ని అక్కడే నేర్చుకున్నాం ఇవన్నీ కూడా. అండ్ వెరీ ప్రాక్టికల్ పర్సన్ అండి, వెరీ ప్రాక్టికల్ పర్సన్. ఇదే కొంచెం ఈజ్ నాట్ ఎ మనీ మైండెడ్ అండి ఫస్ట్ నుంచి కూడా. చాలా అద్భుతమైన క్యారెక్టర్ ఉంది నాకు తెలిసి. ఏ అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చినా కృష్ణానగర్ నుంచి ఏదో కష్టాలు ఉన్నాయి, లేకపోతే అది బాగాలేదు, ఇది ఫుడ్ లేదు, ఇబ్బందులు పడుతుంటే టకటకు 25,000 50,000 చెక్ రాసి ఇచ్చేసాడు. నాకు తెలిసి అలాంటి అపాత్రదానాలు ఎన్నో చేశాడు. బట్ ఎక్కడ ఏది అస్సలు చాలా చేశాడండి, నేను చూసాను కదా. చాలా డబ్బు అతను ఇలా ఇవ్వడం సరిపోయింది అందరికి. చాలా మంది చేసేవాడు, లెక్క చేసేవాడు కదా మరి. అంటే ఒక రకంగా ఆయన అంటే ఒకనొక స్టేజ్ లో బాగా స్లంప్ లోకి వెళ్ళిపోవడానికి కూడా కారణం అంటే అలాంటి ఒక మనుషులను నమ్మటం. అదే తనకి ఏదో అయింది, జరిగింది. సో అంటే నువ్వు చూసుకోవాలి కదా, నువ్వు అందుమంత బ్లైండ్గా నమ్మడం దేనికి, తప్పు నీదే అంటే మనోళ్ళు ఎలా చేస్తారని అనుకోను కదా అంటాడు బేసిక్గా. అందుకే చాలాసార్లు నాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా చేయమని ఆఫర్ ఇచ్చినా సరే ఆయన సినిమాలకి చేయలేదండి. ఫ్రెండ్షిప్ ఇంపార్టెంట్ మనీ కన్నా అన్న ఉద్దేశం చాలాసార్లు తీసుకోలేదు. లేకపోతే చేయాలంటే నేను వీళ్ళందరికీ నేను చేయొచ్చు, అక్కడ చేసి వాడికి నేను ప్రొడ్యూసర్ అయ్యేవాడిని. అంటే అదే నేను అంటున్నా, చేయొచ్చు కదా మీరు. ఇప్పుడు అంటే ఇప్పుడు ఆయన మిగతా వాళ్ళని నమ్మి మోసపోతున్నాడని ఒక ఇది ఉన్నప్పుడు అది డబ్బు చాలా చెడ్డది సార్, డబ్బు చాలా చెడ్డది చెప్తున్నాం కదా. ఈజీగా మన మీద వేసేస్తారు. ఇప్పుడు అదే బంపర్ ఆఫర్ సినిమాకి యాక్చువల్గా నేను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా చేయాలి, కానీ చేశాను. ఎప్పుడు ఒక చేద్దామని చెప్పి మొదలుపెట్టా. ఈలోపు మ్యూజిక్ నువ్వే చేయి సినిమాకి అన్నాడు. నేను ఒకటే కండిషన్, మ్యూజిక్ చేస్తే అది చేయను. అది ఎలా తప్పించుకోవాలా అని చూస్తున్నాను నేను బేసిక్గా. వెంటనే మ్యూజిక్ అనగానే సరే అది ఓకే అని వేరే వాళ్ళు ఎవరికి ఇచ్చేసాం, అయిపోయింది. తర్వాత దానికి ఎవరో వేరే డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళు. బట్ ఆ సినిమా అయిన తర్వాత ₹1 కోటి తేడా వచ్చింది లెక్కల్లో. సో ఆబ్వియస్గా పలానా వాళ్ళు తిన్నారు వెళ్తుంది కదా న్యూస్. అది నేను అనుకున్నా అమ్మాయ నేను బతికిపోయాను, ఒకవేళ నేను చేసి ఉంటుంటే అది నా అకౌంట్లో పడేది నన్ను అనేవారు. దేవుడు
కావాలని నన్ను తప్పించాడని చెప్పి నేను హ్యాపీ ఫీల్ అయ్యా ఆ విషయంలో. డబ్బులు పడవు కానీ పేరు పడద్ది. అదే అంటున్నా, ఆ పేరు మన అకౌంట్లో పడిపోయేది. సో అదే చెప్తున్నాను. అందుకని ఇంకా అప్పటి నుంచి అలాంటి ఇష్యూస్ పెట్టుకున్నాను బేసికల్లీ. అంటే కొంచెం డబ్బుకి దూరంగా ఉంటారా మీరు కూడా? చాలానండి. అంటే ఐఎమ్ నాట్ మనీ మైండెడ్ పర్సన్ అంటారు మా వాళ్ళు, అందరూ కూడా అంటారు. ఈ బేసిక్గా అంటే చాలాసార్లు చిన్న సింపతికి లొంగిపోతాను నేను, అదొకటి ఉంది ప్రాబ్లం. అంటే ఇప్పుడు ఎవరో వచ్చారు, ఏదో ఒక సినిమా బడ్జెట్ లేదు, ఇదే బడ్జెట్ ఏదో చెప్తారు వాళ్ళ బాధలు, వింటుంటే ఏదో పోలే దిగిపోతారు అనమాట నేను కూడా. సో అది కరెక్ట్ ప్లానింగ్ అది లేకపోవడం అనేది ఒక రకంగా బ్యాడ్. బట్ భగవంతు వల్ల ఇబ్బంది ఏం లేదు కానీ చెప్తున్నా మామూలుగా. ఈ పాడ్కాస్ట్ తర్వాత ఎంతమంది వస్తారు మీ దగ్గరికి చూద్దాం? ఇలా ఎవ్రీడే 2-3 బంపర్ ఆఫర్లు వస్తూనే ఉంటాయి. బట్ కొన్ని రిజెక్ట్ చేస్తారా సున్నితంగా? కొన్ని మాక్సిమం చేసేస్తున్నాను. ఇప్పుడు మీ జీవితాంతం నాకు కూడా నేను చేసుకోవాలి కదా. యాక్చువల్లీ ఇప్పుడు మన గీతరాజు అనే సినిమా ప్రాజెక్ట్ కూడా నేను అలాగే సైన్ చేసింది. అది ఆ డైరెక్టర్ చైతన్య వచ్చి ఇలాగే పాపం కష్టాలు అన్ని ఎవ్రీథింగ్, అంటే వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ ఎలాగైనా ఇతను డైరెక్టర్ అవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళు అది తాగడబెట్టి ఇది తాగడబెట్టి మొత్తం ఇవన్నీ చెప్తుంటే ఏమవుతుంది, ఇంకా సరే ఓకే మా బడ్జెట్ ఇంతే అన్నయ్య, ఇంతకన్నా మించి ఇవ్వలేను అంటే సరే. కానీ సినిమా హిట్ అయితే ఆటోమేటిక్గా ఉందలే, తర్వాత అలా దిగిపోతుంటానండి. బట్ కానీ దాన్ని మొత్తం నెత్తి మీద వేసుకున్నా అది అంటే నమ్మకం అండి. ఎందుకో ఆ సినిమా మీద చాలా నమ్మకం ఉంది నాకు. ఫస్ట్ మీరు ఓన్లీ మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకున్నాడు, తర్వాత మళ్ళీ యాక్టర్ అని మెయిన్ లీడ్ యాక్టర్ గా అడిగారు. సరే ఓకే ఫైన్ అని చెప్పి దిగిపోయాను. బట్ ఫస్ట్ వాళ్ళు దాంతో స్టార్ట్ చేసి కొంచెం ఆ మాత్రం పెట్టారు సినిమాకి. అంటే దాని గౌరవాన్ని ఎక్కడ తగ్గించాలి, సినిమాకి ఏం కావాలో అన్ని పాపం అప్పో చేసి ఏదో తీసుకొచ్చి చేసేవాడు. అలాగే కంప్లీట్ చేశాడు. కొంచెం చూడడానికి సినిమా బాగుంది, ఏదో నమ్మకం అయితే ఉంది నాకు. ఒక మంచి సినిమా డెఫినెట్గా వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా అయినా సరే ఈ సినిమాకి చాలా హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశం ఉంది. అందుకే దానికోసం అంత కష్టపడుతున్నాం బేసిక్గా. అంతే. అయితే ఇప్పుడు పూరి గారు ఒక బ్యాడ్ ఫేజ్ చూసారు, ఒక గుడ్ ఫేజ్ చూసారు. అయితే ఏ ఫేజ్ లోను ఆయనలో మారందంటే ఏం చెప్తారు యాజ్ ఫ్రెండ్ గాను? అంటే మనిషికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండి, విపరీతమైన అంటే ఆత్మవిశ్వాసం ఉంటారు సరే, చాలా బలంగా ఉంటుంది అతను. అంటే పడ్డం వేళ పడ్డం రేపు లేస్తాం అనే ఒక బలమైన మోటివ్తో ఉంటాడు మనిషి. సినిమా రిలీజ్ అయిన రోజు హిట్ అయితే 1 గంట మ్యాక్సిమం, ఒక 1 అవర్ అంతే, అందరితో అరుస్తాడు, కేకలేస్తాడు, ఎగురుతాడు, అంటే ఆనందం పంచుకుంటాడు ఒక 1 అవర్. సినిమా పోయిన తర్వాత కూడా 1 గంట బాధపడతాడు, మళ్ళీ రిలాక్స్ అయిపోతాడు. అంతే అంతే, ఏదైనా గంటే తొందరగా బయటకు వచ్చేస్తాడు దాంట్లో. అట్ ద సేమ్ టైం చాలా సెన్సిటివ్ కూడా మనిషి, చాలా సెన్సిటివ్, చిన్నటికి కూడా బాధపడిపోతూ ఉంటాడు బేసిక్గా. ఒక మంచి క్యారెక్టర్ అండి బేసిక్గా, అతను క్లీన్ క్యారెక్టర్. ఆయన గురించి ఎవరు ఎన్ని రకాలుగా ఏం మాట్లాడినా కానీ నాకు తెలిసి అయితే చాలా క్లీన్ క్యారెక్టర్. ఇప్పుడు జీరో నుంచి చూశారు, డబ్బు లేని పూరి జగన్నాథ్ని చూశారు, డబ్బు ఉన్న పూరి జగన్నాథ్ని చూశారు, డబ్బు పోగొట్టుకున్న పూరి జగన్నాథ్ని చూశారు, పడి లేచిన పూరి, ఇంత చూశారు కదా. సో ఆయనలో ఎనీ స్టేజ్లో అంటే డబ్బు వచ్చిన తర్వాత మారడం కానీ, ఎదటి వాళ్ళని చూసే తీరు మారడం కానీ, మాట్లాడే తీరు మారడం కానీ ఎప్పుడైనా? ఎవర్ అండి, అసలు ఎవర్. ఈ రోజుకి అంత పరిచయం, ఎంత వ్యక్తి ఎదురొచ్చినా సరే హే అని చెప్పి హక్ చేసుకుంటాడు. అంత గొప్ప మనసు అవుతుంది బేసిక్గా. ఇప్పటికీ అదే చెప్తున్నా కదా, ఆ ఫ్రెండ్షిప్లో కానీ ఆ మాట తీరులో కానీ ఇంత రవ్వంత కూడా చేంజ్ లేదు మనిషి. అంటే చాలా ఓపెన్గా ఉంటాడు, చాలా బోల్డ్గా ఉంటాడు మనిషి బేసిక్గా. అతను పోజు కొట్టాడు, లేకపోతే బడాయి చూపించాడని చెప్పి ఎవరు, నాకు తెలిసి ఈ కంప్లైంట్ ఇండస్ట్రీలో లేదు ఏ రోజుకి నాకు తెలిసి. అట్ ద సేమ్ టైం చాలా మొండి, అంటే నచ్చకపోతే మళ్ళీ గుమ్మం రాడు అసలు. ఇంకా రీజన్ కూడా ఎంత అవతల వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా సరే ఓకే ఫైన్ అంతే వచ్చేస్తాడు బయటికి, సింపుల్. ఏదన్నా ఇన్సిడెంట్ ఏమన్నా ఉందా మీరు? చాలా జరుగుతుంది. ఒకటి షేర్ చేసుకోదగ్గ ఇన్సిడెంట్ ఏదైనా? సినిమాలు కొన్ని సినిమాలు తెలిసి, అంటే మీకు క్లోజ్ గా తెలుసు కాబట్టి మిగతా వాళ్ళని అడగలేం. కరెక్టే కదండి. అంటే సినిమాలు ఏదైనా ఒక పెద్ద సినిమా మొత్తం చేయాలి, లాస్ట్ మినిట్ లో ఏదో డిస్కషన్స్ ఎక్కువ అవుతున్నాయి, వీళ్ళతో వర్కౌట్ కాదు మనకి, ఇమీడియట్ లేజ్ వచ్చేస్తాడు అంతే. అలా చాలా సినిమాలు మిగతా చాలా సినిమాలు స్టార్ట్ అయ్యి ఆగిపోయిన చాలా సినిమాలు ఉంటాయి కొన్ని. అవన్నీ ఇప్పుడు మనం వాళ్ళ పేరులో మెన్షన్ చేయలేము, అదే అవసరం కూడా లేదు మళ్ళీ. సో అయితే మరి మీ విషయం చూస్తే ఏంటంటే ఇన్ని రకాలు, అంటే ఎప్పటికప్పుడు మార్చుకుంటూ వచ్చారు. అంటే అన్ని రకాలుగా అన్ని ట్రై చేశారు. అంటే ఒక మ్యూజిక్ సింగర్ అవుదాం అనుకుని మీరు మ్యూజిక్ డైరెక్టర్ అయ్యారు, తర్వాత టీవీ హోస్ట్ అయ్యారు, అట్ ద సేమ్ టైం డబ్బింగ్ ఆర్టిస్ట్ అయ్యారు. ఇన్ని రకాల పాత్రలు, అంటే ఇన్నిట్లో ప్రావీణ్యత కానీ లేకపోతే ఇన్నిట్లో మీకున్న ఇది కానీ ఒక రకంగా ప్లస్ అయింది అనుకోవచ్చా, మైనస్ అయింది అనుకోవచ్చా? ఓకే, దాని మైనస్ ఏం లేదండి, ఎందుకంటే స్టిల్
ఇంకా మనం ఉన్నాం. ఇప్పుడు మీలాంటి వారు నన్ను పిలిచి ఇంటర్వ్యూ చేస్తున్నారంటే స్టిల్ ఐఎమ్ దేర్ అనేది కదా దాని అర్థం. ఎస్. సో ఇదంతా ఏంటంటే మనం ఓకే ఇందులో డిమ్ అవుతున్నాం, ఓకే ఇటు షిఫ్ట్ అవుతాం. ఉనికిని కాపాడుకోవడం, ఉనికిని కాపాడు కోసం చేసే ప్రయత్నాలు ఇవన్నీ కూడా బేసిక్గా. ఓకే. సో ఏ రోజు మనం ఒక్కసారి ఫేడ్ అయ్యాము, వెనక్కి లైట్ బ్యాక్ వెళ్ళామంటే కనపడము మళ్ళీ. మాక్సిమం లైట్ ముందు ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం ఏదో రకంగా. ఓకే ఇప్పుడు ఏదో మ్యూజిక్ చేస్తున్నాం, ఓకే బ్రేక్ వచ్చింది, ఏదో సినిమా ఆడలేదు, ఆఫర్స్ తగ్గాయి, ఓకే ఫైన్. సింగింగ్ ఏంటి ప్రాబ్లం? ఒకసారి మ్యూజిక్ డైరెక్టర్ అయిన తర్వాత ఇంకో మ్యూజిక్ డైరెక్టర్ పెద్దగా పిలవరు. ఓకే. అది మనకి అనాదిగా వస్తున్న చాలా వరకు పెద్ద ఆచారం అది. ఎవరో కొద్ది మందికి తప్పితే చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్స్ అయిన తర్వాత సింగర్స్ గా ఫేడ్ అవుట్ అయిపోతారు బేసిక్గా. ఏదో వాళ్ళ మ్యూజిక్ లో వాళ్ళు పాడుకోవడం తప్పితే, నేను కూడా అంతే, నా మ్యూజిక్ లో 1-2 పాటలు పాడుకుంటాను, మొత్తం పాడాను కానీ 1-2 అయితే పాడుకుంటాను. అదే అంటే నా మెయిన్ అదే కాబట్టి దాన్ని పోనివ్వకూడదు. ఓకే లక్కీగా పలాసా తర్వాత యాక్టర్గా బిజీ అయ్యాను, చాలా సినిమాలు చేశాను, ఇప్పుడు చేస్తున్నాను కూడా. చేస్తూ కూడా అలాగని ఎవరన్నా వచ్చి నా దగ్గరికి వచ్చి నీకు ఈ సినిమాలో క్యారెక్టర్ గురించి మాట్లాడడానికి వచ్చిన వాడిని మ్యూజిక్ ఎవరు, మ్యూజిక్ నాకు ఇవ్వండి, ఇలాంటి పనులు నేను చేయను. వేరే వాళ్ళ పనులు అసలు దూరం బేసిక్గా. వాళ్ళు అడిగితే అప్పుడు ఓకే, అంతేగాని ఆల్రెడీ వాళ్ళు ఎవరికో కమిట్ అయిపోతే ఓకే ఎవరిని తెలిసి ఫోన్ చేసి వాళ్ళకి మనస్ఫూర్తిగా విష్ చేస్తానండి. ఓకే ఇది కాలేదు, ఇది కూడా కొంచెం ఇది అవుతుందంటే, నాకు అబ్రాడ్లో మంచి ఇమేజ్ ఉంది నాకు, యుఎస్లో కానీ కొన్ని కంట్రీస్లో. అంటే నేను ఇప్పుడు ఒక యుఎస్కే దాదాపు ఒక 58 టైమ్స్ వెళ్ళి ఉంటానండి దగ్గర. అదే నేను ఎప్పుడు ఫోన్ చేసిన అప్పుడప్పుడు ఫోన్ చేస్తే ఒక నెల వెళ్తా షోస్. నేను వెళ్ళానంటే ఒక 45 days 2 months నేను మ్యూజిక్ షోస్ అండి, మ్యూజిక్ సింగింగ్ షోస్ అన్నీ కూడా. సింగింగ్ షోస్ అక్కడ ఇప్పుడు తెలుగు అసోసియేషన్స్ విపరీతంగా పెరిగాయి అమెరికాలో. ప్రతి ఊరికి 3-4 అసోసియేషన్స్ ఉన్నాయి. సో ఈ అసోసియేషన్కి ఈ వీక్ ఈ ఇయర్ చేసిన నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ పక్క అసోసియేషన్ నాకు కొత్త. ఓకే. సో అలా వాళ్ళు పిలుస్తుంటారు. అట్ ద సేమ్ టైం నేను మెయింటైన్ చేసే ఆ ఫ్రెండ్లీ ఆ ర్యాపో, వాళ్ళందరూ పైగా నా ఏజ్ దగ్గర ఉన్నవాళ్ళు, లేదా నాకన్నా కొంచెం ఒక 5-10 ఏళ్ళు, అంటే నేను తెలిసిన వాళ్ళందరూ. అంటే నేను జెమినీ టీవీలో యువర్స్ లెవెన్ ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు వాళ్ళంతా డిగ్రీస్ పీజీ చేస్తుంది, తర్వాత అమెరికా వెళ్ళిపోయి సెటిల్ అయిపోయిన బ్యాచ్. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అసోసియేషన్స్ లో వాళ్ళే ఉంటారు, పిల్లలు ఉంటారు బేసిక్గా, మిడిల్ ఏజ్ వాళ్ళే ఉంటారు అక్కడ అందరూ కూడా. సో వాళ్ళతో నేను మింగిల్ అయిపోయే విధానం ఒకటి బాగా నచ్చుద్ది. సో ఎక్కడికి వెళ్తే నాకు ఫ్రెండ్స్ గ్రూప్ తయారైపోతుంటుంది. సో ఆబ్వియస్గా నాకు వాళ్ళు ఫేవర్ చేస్తూ ఉంటారు బేసిక్గా. అందుకే ఫ్రీక్వెంట్గా నన్ను పిలుస్తారు అనమాట. ఒక్కసారి నేను యూఎస్లో ఉన్నాను తెలిస్తే మిగతా అసోసియేషన్ ఫ్రెండ్స్ కూడా కనెక్ట్ అవుతారు, వాళ్ళ ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకుంటారు. అలా అయితే దాదాపు 1200 పాటలు పాడారా? 1200 దాటిపోయిందండి, 1800 దాకా ఉంటుంది దగ్గర. సరే మీ మెలోడీ మీ వాయిస్లో అదిరిపోతుంది, మాకోసం ఏదన్నా ఒకటి మెలోడీ ఇస్తాను. ఏదోలా ఉందే నువ్వే లేక, ఏమి బాలేదే నువ్వెళ్ళాక, ఏం చెయ్యాలో పాలుపోక, ఉన్నా నీ కళ్ళు నిద్రాక, ఓ నో నువ్వే నా సంతోషం, నువ్వు గిల్లావే నా ప్రాణం. ఓ ఐ మిస్ యూ, ఓ ఐ మిస్ యూ, ఐ మిస్ యూ డీప్ డౌన్ ఇన్ హియర్. ఓ ఐ మిస్ యూ, ఓ ఐ మిస్ యూ, ఐ మిస్ యూ డీప్ డౌన్ ఇన్ హియర్. ఏదోలా ఉందే నువ్వే లేక, ఏమి బాలేదే నువ్వెళ్ళాక, ఓ నో 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 నో, ఓ నో 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 నో. సూపర్ అసలు, అంటే ఎలాంటి ఇన్స్ట్రుమెంటేషన్ లేకుండా కూడా అలా అవార్డ్స్ కూడా బాగా వచ్చాయి సాంగ్, మంచి అవార్డ్స్ వచ్చేటప్పుడు అవార్డు ఇవన్నీ వచ్చాయి. అలాగే పూర్వీ గారు ఫోన్ ఇచ్చాడు దానికన్నా పెద్ద అవార్డు. అయితే ఇప్పుడు 1200 సాంగులు పాడిన మీరు సింగర్ కింద, మరి మ్యూజిక్ డైరెక్టర్ కింద టర్న్ ఎవరు, అంటే ఎవరైనా సజెస్ట్ చేశారా మీకే? లేదు, అంటే నాకు జెమినీ టీవీలో ఈ ఈ ప్రోగ్రామ్స్ అన్నిటికీ మ్యూజిక్ కంపోజింగ్ చేయడం అనేది ఒక అలవాటుగా మారింది. ప్రతి ప్రోగ్రామ్కి జింగిల్స్ చేసామన్నమాట. అవి చాలా నచ్చేవి అందరికీ. అప్పుడు పూరి అప్పుడు దగ్గర ట్రై చేశా మ్యూజిక్ డైరెక్టర్గా అవుదామని చెప్పి. ఎందుకంటే సింగింగ్ చాలా కాంప్లికేటెడ్ అండి. సింగింగ్ అనేది కంటిన్యూస్గా మనకి ఆఫర్స్ చాలా తక్కువ వచ్చేవి.
ఓకే. అంటే సర్వైవల్ ఒకే దాని మీద అంటే కష్టం అవుతది. సో ఏమైందంటే ఆ, అప్పుడు ఆ టైంలో ఎలా ఉండేదంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర పాడుతుంటే ఇంకో మ్యూజిక్ డైరెక్టర్ పిలిచేవాడు కాదు. ఓహ్! అంటే గ్రూపిజమా? హైదరాబాద్లో మ్యూజిక్ ఇండస్ట్రీ స్టార్ట్ అయినప్పుడు హ్మ్. గ్రూప్స్గా డివైడ్ అయిపోయింది. హ్మ్. ఆ, ఎందుకో మరి మిగతా వాళ్ళు పిలిచేవారు కాదు. హ్మ్. పిలిచేవారు కాదు, చాలా చాలా టఫ్గా ఉండేది. హ్మ్. పిలవలేదు అసలు, మన మొహం చూడడం కూడా ఇష్టపడేవారు కదా ఓన్లీ అన్నట్టుండేది. అంటే మీరు చక్రి పూరి గారి నేను ఎక్కువ సినిమాలకా? పూరి గారి సినిమాకి ఎక్కువ అండి. పూరి చక్రి. గారి సినిమాలకి చక్రి గారు కంటిన్యూ అవుతుండేవారు. ఇంక హ్మ్. మిగతా ఆపోజిట్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరు కూడా పెద్దగా ఎంకరేజ్ చేసేవారు కాదు. హ్మ్. సాంగ్స్ అన్ని హిట్ అవుతుండేవి. హ్మ్. నేను పాడిన అదేం కదా! పాటలన్నీ సూపర్ హిట్ అండి. హ్మ్. ఇడియట్లో మన మన జయ వీరాంజనేయ సాంగ్ కానీ, హ్మ్. శివమండిలో ఏనాటికి మనం ఒకటేనని, దేశముద్రలో గోలబెట్టినాదురు సాంగ్, అవును. అమ్మ నాన్న తమిళ అమ్మాయిలో తలుకు తలుకు, నేను ఇంతలో ఈ సాంగ్ అన్ని సూపర్ హిట్లే. హ్మ్. కానీ ఎందుకో వాళ్ళు పెద్దగా పట్టించుకునేవారు కాదు. బేసిక్గా ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ అసలు ఒకళ్ళిద్దరు మ్యూజిక్ డైరెక్టర్ అయితే పేర్లు ఎందుకు, కానీ అసలు మొహం చూడడం కూడా ఇష్టపడేవారు కదా హ్మ్. బేసిక్గా. అసలు లోపల తర్వాత ఇలా మాట్లాడేవారు, అంత యారగెంట్గా ఉండేవారండి. ఆ! మేబీ ఓకే, వాళ్ళ సక్సెస్ ఆ టైంలో ఆ యారగెన్స్ని వాళ్ళని లేపుద్దేమో తెలియదు, కానీ ఓకే. ఆ బిహేవియర్ అలా ఉండేది చాలామంది. హ్మ్. ఆ టైంలో సరే అప్పుడు నాకు ఎక్కడ ఫైర్ స్టార్ట్ అయింది. వైడెంట్ మనం ఎందుకు ట్రై చేయకూడదు అనేది నాకు అనిపించింది. హ్మ్. అప్పుడు శివమణి టైంలో పూరి జగన్నాథ్ ఆల్టర్నేటివ్ కూడా ఏదో అనుకున్నట్టుగా, లేదా అవతల ప్రొడక్షన్ హౌస్ నుంచో ఏదో మొత్తం మేబీ ఏదో అయింది. హ్మ్. అప్పుడు నేను కొన్ని ట్యూన్స్ చేశాను. హ్మ్. ట్యూన్స్ చేసి తీసుకెళ్ళి వినిపించాను అనమాట. వినిపిస్తే నచ్చాయి, బాగా నచ్చాయి. హ్మ్. యాక్చువల్ శివమణికి పెట్టేద్దామని ఒక టైంలో తను అనుకున్నాడు ఓకే. బేసిక్గా. ఓకే. హ్మ్. తర్వాత మళ్ళీ అదేదో బ్రేక్ అయింది. తర్వాత ఈ బంపర్ ఆఫర్కి అండి, హ్మ్. వాళ్ళ తమ్ముడు హీరోగా, తను ప్రొడ్యూసరు, ఇంకొక డైరెక్టర్ రవి గారు అని ఆయన. హ్మ్. అప్పుడు తను ఈ సినిమాకి చేయను అని చెప్పి చేయించారన్నమాట. హ్మ్. సో అక్కడి నుంచి ఆ సినిమాలో ఎదిగే రమణమ్మ సాంగ్ బాగా హిట్ అయింది. హ్మ్. ఇంకా దాని కంటిన్యూషను అహనా పెళ్ళంటే చేశా, ఆ, అల్లరి అల్లరి నరేష్. నరేష్ గారు. అవును. అవును. అది కూడా మంచి హిట్ అయింది ఆ సినిమా. హ్మ్. తర్వాత ఇంకో వరుసగా కంటిన్యూగా ఇంక సినిమాలు, అప్పుడు దేవుడు చేసినట్లు రవితేజ గారి సినిమా యెస్. యెస్. చూడడం. సో హ్మ్. అక్కడి నుంచి అప్పుడు అలా హ్మ్. దాదాపు 30-40 ఫిల్మ్స్ చేశాను దగ్గర దగ్గర వరకు హ్మ్. చేశాను. యాహ్! అంటే దేవుడు చేసిన మనుషులు చాలా పెద్ద అవకాశం గదా! అవునవును, బట్ అవును. అది ఎక్కడ మిస్‌ఫైర్ మిస్ఫైర్ అయిందా? అయిపోయింది సినిమా. మిస్ఫైర్ అవ్వడం వల్ల కూడా కొంచెం సాంగ్స్ ఆ- ఆ- మంచి పేరే వచ్చింది. ఈ అదే అంటాను, ఇప్పుడు సాంగ్స్ బాగున్నాయి, సినిమా సినిమా ఫ్లాప్ అయిందని మ్యూజిక్ డైరెక్టర్ ఏం చేస్తాడు? హ్మ్. అది మ్యూజిక్ డైరెక్టర్ తప్పే కాదు. హ్మ్. స్టోరీలో ఏదో ప్రాబ్లం ఉండి సినిమా ఫ్లాప్ అవ్వచ్చు. కానీ హ్మ్. సమ్టైమ్స్ సినిమా ఇండస్ట్రీలో ఏంటంటే ఒక్కొక్కసారి సక్సెస్ని బాగా కొలమానం కింద తీసుకుంటారు. కాబట్టి హ్మ్. ఆ బంచ్లో నాకు నెక్స్ట్ పడాల్సిన బిగ్ స్లాట్లో వెళ్ళాల్సిన ఇది కొంచెం బ్రేక్ పడిపోయింది. హ్మ్. వన్స్ బ్రేక్ పడిందంటే ఆ బ్రేక్ కంటిన్యూ అవుతుంటుంది. మళ్ళీ హ్మ్. ఎప్పుడంటే మళ్ళీ ఇంకొక పెద్ద సినిమా ఏదైనా మంచిది, గౌరవప్రదమైన ఒక సినిమా గట్టిగా తగిలింది అనుకోండి, హ్మ్. అప్పుడు జంప్ చేయొచ్చు. హ్మ్. అంటే బిగ్ బిగ్ స్కేల్ సినిమాల్లోకెళ్ళాలంటే ఏదైనా క్రైటీరియా ఉంటదా? అంటే వాళ్ళు డెఫినెట్గా ఉంటుందండి. హ్మ్. డెఫినెట్గా బిగ్ స్కేల్లోకి ఏముంటది? వెళ్ళాలంటే హ్మ్. ఇప్పుడు లైక్ యాక్చువల్గా రవితేజ గారు సినిమాలకి, నేను రవితేజ గారు ఒక మాట అంటాను, గేట్ ఆఫ్ ఇండియా లాంటి నువ్వంట అనేవాడిని. హ్మ్. అంటే తన గేట్లో ఎంటర్ అయ్యామంటే మన ఇండియాలోకి వచ్చేసినట్టు అనమాట. హ్మ్. సో చాలామంది మ్యూజిక్ డైరెక్టర్ తీసుకోండి మీరు, అవును. తమన్. తమన్ గారు కానీ, లేకపోతే చక్రి గారు కానీ, ఇప్పుడు హ్మ్. భీమ్స్ గారు కానీ, అవును. చాలామంది హ్మ్. ఆ, రవితేజ గారి సినిమాల్లో సక్సెస్ బట్ దాన్ని మన నెక్స్ట్ లెవెల్కి జంప్ అవుతారు వాళ్ళు. హ్మ్. ఎందుకో తన ఫస్ట్ నుంచి అది ఉందన్నమాట. హ్మ్. నాకు మిస్ అయింది అది అంతే. బట్ అదే మీకు పరిచయం ఉంది కదా! మంచి పరిచయమే. పరిచయం ఉంది మరి, హ్మ్. పరిచయం ఉంది కానీ మరి అదేలేండి ఇక్కడ ఎవరి లెక్కలో వాళ్ళకు ఉంటాయి కదా, అంతే. మనం ఏం హ్మ్. చేయలేం దానికి, అంతే బేసిక్గా. ఎండ్ ఆఫ్ ది డే అంతే చెప్తాం కదా, ఇక్కడ ఏంటంటే సక్సెస్ అనేది మనకి సక్సెస్ అనేది ఒకటే. అంటే అంతే. ఇప్పుడు నేననేది బిజినెస్ ఇప్పుడు కదా, సినిమా అనేది వ్యాపారం కదా. ఎవరు అంటే అర్థం కాదు, కొన్ని కొన్ని లాజిక్లు అర్థం కాదు బేసిక్గా, అంతే. అదేనండి. ఇవి ఇప్పుడు అన్నిటి గురించి అంటే నేను స్టడీ చేసి వదిలేసాను ఇంకా. వదిలేయడం కరెక్టే. నేననేది ఇప్పుడు కొత్తగా స్టడీ చేయమని అనట్లేదు గానీ, బట్ ఇప్పుడు మీరన్నట్టే ఒక తమన్ గాని, ఒక భీమ్స్ గాని వీళ్ళెవరో బ్యాక్‌గ్రౌండ్ అంటే రవితేజ గారు ఇస్తారని రాలేదు. వచ్చిన తర్వాత ఇచ్చిన వాళ్ళే కదా! బట్ మీకేంటంటే పూరి గారితో ఉన్న అసోసియేషన్‌తో రవితేజ గారితో ఇంకొద్ది క్లోజ్ రిలేషన్ ఉంది కదా! బట్ మరి మీకెందుకు మిస్ అయింది ఆ గేట్‌వే ఏమో ఆఫ్ మరి ఇండియా అనేది? నేను కూడా చాలాసార్లు అడిగాను. అడిగారా? అడిగాను ఆ! నా తప్పు లేకుండా హ్మ్. చాలాసార్లు అడిగాను. హ్మ్. చాలాసార్లు ట్యూన్స్ తీసుకెళ్ళి కూడా వినిపించాను. హ్మ్. చేద్దామని అన్నారు మరి. ఇంకా సరే ఓకే ఫైన్. హ్మ్. అది అది ఇంకా దాని గురించి పెద్దగా పట్టించుకోలేదండి బేసిక్గా. హ్మ్. ఎక్కడ పోతలేండి, ఏం కాదు, ఏముందండి ఇప్పుడు, వీళ్ళు ఇంకా చేయగలిగే పోవట్లేదని కెపాసిటీ గాదు. ఉంది. బట్ కాకపోతే ఈ రోజు నేననేదేంటంటే కాదు అంటే రేపు వస్తుంది అది. ఇప్పుడు హ్మ్. మేబీ మన మన డెస్టినీ, మన రాత కూడా కొంచెం ఉండాలేమో. హ్మ్. సినిమా ఇండస్ట్రీలో నేను ఒకటే చెప్తానండి, హ్మ్. ఎవరికైనా ఒకటే చెప్తా, 80% లక్ ఇక్కడ, హ్మ్. 80% లక్, 20% 20% టాలెంట్. అంతేనా? 100, నేను ఇది బల్లగుద్ది చెప్తాను ఈ విషయంలో. హ్మ్.
మీకు ఇక్కడ ఎంత టాలెంట్ ఉన్నా ఎంత గింజుకున్నా సరే లక్ ఫేవర్ చేయకపోతే మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుంది, కదలదు, ముందుకెళ్ళదు బండి. బట్ ఆ లక్ అంటే చాలామంది ఆ లక్ లేదు, కృషితో నాస్తి దుర్భిక్షం అంటారు. ఎవరు చేయడు ఇక్కడ. ప్రతిరోజు ప్రతి ఫీల్డ్లో మీ కృషితో నాస్తి దుర్భిక్షం పొద్దున్నే గుడ్డులా కష్టపడుతుంటారు ఇక్కడ. కానీ అందరికీ సేమ్ రిజల్ట్ రాదు, అంతే. అదే అంటున్నాం కదండి, కృషితో నాస్తి దుర్భిక్షం అనే మాట నేనైతే నమ్మనండి బేసిక్గా. ఎందుకంటే ప్రతి వాడు కృషి చేస్తుంటారు, ప్రతి వాళ్ళు. కానీ ఏదో ఒక రాసి పెట్టి ఉంటుంది అనుకుంటాను, ఆ డెస్టినీ ఏదో నీకు ఇంతే. అంటే ఆవగింజంత అదృష్టం అంటారు, అది కాదు. ఆవగింజ కాదు, గుమ్మడికాయ అసలు గుమ్మడికాయ, పుచ్చకాయ, పనసకాయ అంత ఉండాలి అదృష్టం. ఆవగింజ రోజులు పూర్వకాలం వెళ్ళి, ఇప్పుడు పనసకాయ అంత అదృష్టం ఉండాలి. ఎస్పెషల్లీ సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ఇది పెద్ద పెద్ద మేధావులు, పెద్ద పెద్ద సీనియర్స్ వాళ్ళు చెప్పిన మాట ఇది. నేను కొత్తగానే ఇప్పుడు చెప్పేది. మరి మీకేమన్నా లక్ ఫేవర్ చేయలేదు అనే ఫీలింగ్ ఉంది? అంటే ఫేవర్ చేస్తుంది, పర్సంటేజ్ ఆఫ్ ఫేవర్ అనేది చాలా తక్కువగా ఉంది బేసిక్గా. అంతే. అంటే నేను ఎందుకు అంటున్నానంటే ఈ మాట, ఇప్పుడు బంపర్ ఆఫర్ లో ఇంటికే రవణమ్మ, అవును, అంటే అసలు ఒక రకంగా చెప్పాలంటే ఆ సినిమాకి యూఎస్బి అంటే అదే చెప్పుకుంటాం మనం యాక్చువల్లీ ఆ సినిమా వరకు. అట్ ద సేమ్ టైమ్ పలాస అనే సినిమా బాగుంది అని అనుకున్నా కూడా నెక్లెస్ గర్ల్స్ ఇప్పటికీ మిలియన్స్ ట్రెండింగ్ ఆటలు ఇట్లా వస్తూ ఉంటుంది. అంటే ఇలాంటి ఇంత పెద్ద పాటలు పడిన తర్వాత కూడా, అంటే మొత్తం దుమ్మురేపోయే పాటలు పడిన తర్వాత కూడా ఎందుకు రఘుగుంచే మ్యూజిక్ డైరెక్టర్ గా ఆ లెవెల్లోకి వెళ్ళలేకపోయాడు? ఇదే ప్రశ్న నేను చాలాసార్లు నన్ను నేనే వేసుకున్నారు. రీజన్స్ తెలియదండి, అంతే. అది నాకు ఇప్పుడు పలాస అనే సినిమా పేరు వచ్చింది, పాటలు హిట్ అయ్యాయి, ఫ్లాప్ సినిమా ఏం కాదు, మంచి పేరు అయితే వచ్చింది సినిమాకి. డబ్బులు ఎంత వచ్చాయి ప్రొడ్యూసర్కి అది వేరే విషయం తెలియదు, కానీ సినిమా అయితే ఒక గౌరవం. ఆ సినిమా తర్వాత ఆ డైరెక్ట్గా ఒక 4 సినిమాలు వచ్చాయి, ఆ హీరో కూడా 3 సినిమాలు చేశారు. మేబీ అదే అంటా కదా, పట్టుకునే విధానం ఏమన్నా తేడానా, లేకపోతే మీరు అప్రోచ్ ఏమన్నా తేడా ఉంటుందా? అది ఇప్పుడు లేదండి. నాకు తెలిసిన వాళ్ళందరినీ చాలా మర్యాదగా, చాలా 1-2 సార్లు అయితే ఖచ్చితంగా అడుగుతానండి. ఇంకా 3వ సారి నేనే అడగను, ఎందుకంటే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారనే ఒక సిచ్యువేషన్ నాకు అనిపించినప్పుడు. అది అంటే ఇప్పుడు వచ్చే జనరేషన్ డైరెక్టర్స్ చాలామంది, కొంతమంది వస్తున్నారు పాపం, కొంతమంది ఏం ఆలోచిస్తారంటే వాళ్ళు, వీడు కొంచెం ఎప్పటి నుంచో ఉన్నాడు కదా ఇండస్ట్రీలో, మనం అడిగింది ఇస్తాడా, గబుక్కున ఏమన్నా ఒప్పుకోడు, ఈగో ప్రాబ్లమ్స్ ఉంటాయేమో, అదొక కొంతమంది దూరం ఉండడానికి ట్రై చేస్తారు బేసిక్గా. వాళ్ళతో పాటు ట్రావెల్ అయ్యే వాళ్ళని ఇప్పుడు చాలా వరకు ఏమవుతుందంటే, ఇప్పుడు వచ్చే చాలామంది డైరెక్టర్స్ లైక్ ఒక షార్ట్ ఫిల్మ్స్ చేసో, లేకపోతే ఎట్లా స్లోగా ఏదో సోషల్ మీడియాలో ఏదో చేసి గమ్మత్ చేసి కొంతమంది వస్తున్నారు. వచ్చేటప్పుడు వాళ్ళకి ఒక టీం ఉంటుంది. సో ఇప్పుడు అప్పటి నుంచి ట్రావెల్ అయ్యేవాళ్ళు, వాళ్ళకి ఎథిక్స్ ఉంటాయి బేసిక్గా, మనతో ట్రావెల్ అయ్యే వాళ్ళకి మనం అవకాశం ఇవ్వాలని చెప్పి. సో అట్లా కొంతమంది వస్తారు. ఇప్పుడు నా దగ్గరికి యాక్ట్ చేయాలని యాక్టర్గా అడగడానికి వచ్చే వాళ్ళకి అదే ఉంటుంది, మ్యూజిక్ వాళ్ళకి ఎవరో ఆల్రెడీ ఉండుంటారు. అలాంటప్పుడు నేను అక్కడ అలాంటి పని ఎప్పుడు నేను చేయను, వేరే వాళ్ళ పనులు ఎప్పుడు అడుగుపెట్టను. అంతెందుకు, చాలా సినిమాలకి వేరే మ్యూజిక్ డైరెక్టర్ చేస్తున్న సినిమాలకి మధ్యలో వాళ్ళకి డిస్టర్బెన్స్ వచ్చి నాకు ఫోన్ చేసి ఒకవేళ అడిగారు అనుకోండి, ఈ సినిమాకి ఆల్రెడీ ఒక మ్యూజిక్ డైరెక్టర్ 2 పాటలు చేశాడు, ఇంకా 2 పాటలు బీజిఎం మీరు చేయాలి అని నా దగ్గరికి వచ్చారనుకోండి, నేను ఫస్ట్ అబ్బాయి ఫోన్ చేస్తాను. నేను ఒరిజినల్ మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాను, ఆయన నెంబర్ తీసుకుని ఆయన ఫోన్ చేసి, ప్రాబ్లం ఏంటి మీకు, నాకు ఇలా ఆఫర్ వచ్చింది, నేను చేయొచ్చా చేయకూడదా? నేనైతే చేయను, వేరే వాళ్ళ పనిలో సగంలో దూరను. ఒకవేళ మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఒకసారి మీరు వాళ్ళతో కూర్చొని ఒకసారి రెక్టిఫై చేసుకోండి, ప్రాజెక్ట్ వదులుకోకండి అని ఇలా నేను ఎంతమంది చెప్పుంటానండి. చాలామందికి అలా కూడా వదిలేశాను నేను చాలా సినిమాలు. బేసిక్గా మధ్యలో దూరడం అనేది నాకు ఇష్టం ఉండదు. బేసిక్గా ఏదో 1-2 సినిమాలు ఇంకా వాళ్ళు కొట్టేసుకోవడం, లేకపోతే విడిపోయి ఏదో గందరగోళం అయ్యి అంటే అప్పుడు ఓకే, నాకు డబ్బులు వస్తున్నప్పుడు నేను ఎందుకు వద్దనుకోను, చేస్తాను అంతే, సింపుల్. అంతేగాని బలవంతంగా అయితే మాత్రం నేను దూరను. అంటే కొంతమందికి ఎందుకు వదులుకోవడం చేయండి అని చెప్పి సలహా ఇస్తారు కదా, మరి మీరు ఎవరి సలహాలన్నా వింటారు, ఫాలో అవుతారు? అసలు మంచి సలహా అయితే డెఫినెట్ ఫాలో అవుతారండి, అందులో తప్పేం లేదు. అసలు ఇప్పుడు ఎవరైనా మన మంచి కోరి చెప్తున్నారా లేదా అని తెలిసిపోద్ది నాకు. అది కాదు అనుకున్నప్పుడు అసలు దాని గురించి ఆలోచించాను బేసిక్గా. అప్పుడు ఆల్రెడీ నాకు అది ఎక్స్పీరియన్స్ అయిపోయిన విషయం అయి ఉంటే నేను ఆ సలహా తీసుకోను. ఇప్పుడు నేను ఆల్రెడీ అది ఫేస్ చేస్తున్నాను, అది ఆ ప్రాబ్లం ఫేస్ చేశాను కాబట్టి నాకు తెలుసు దాంట్లో సాధక బాధకాలు. ఇంకా అలాంటప్పుడు అది తీసుకోవాల్సిన అవసరం లేదు. బట్ నిజంగా నాకు హెల్ప్ఫుల్గా ఉండే ఏదైనా సలహా ఇస్తే తీసుకుంటాను. నాకు అలాంటి ఈగో లేదు. ఉన్నారా సలహాలు ఇచ్చేవాళ్ళు, ఉన్నారా మీ చుట్టూ ఫ్రెండ్స్? బేసిక్గా అంటే ఎవరో వెతికేవారండి, బేసిక్గా ఇచ్చేవాళ్ళు ఎవరు. నేనే సలహాలు ఇస్తుంటాను చాలా మందికి. అంటే చాలా మంది అంత మనల్ని రూట్ గైడ్ చేసే అంత పెద్ద మనుషులు ఎవరు లేరు నాకు. ఫస్ట్ ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గానే ఉన్నారు, బట్ అక్కడి నుంచి సింగర్గా వచ్చారు, సింగర్గా కొంచెం స్ట్రగుల్ అవుతూ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యారు, మ్యూజిక్ డైరెక్టర్ తర్వాత
అవకాశాలు వస్తున్నాయి కాబట్టి ఆర్టిస్ట్గా మారారు. ఈ ట్రాన్సిషన్స్లో స్ట్రగుల్స్ ఏమన్నా ఫేస్ చేశారు? ఇప్పుడు ఒక పనిలో పెర్ఫెక్షన్ తీసుకురావడానికి నాకు శాయశక్తిలో పనిస్తే మాత్రం దాన్ని ఒక పురాణంలో భావించేస్తానండి. దాన్ని వాళ్ళని ఇంప్రెస్ చేయడానికే. ఇప్పుడు ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది మనకు పనిచ్చినోడు దేవుడు ఇక్కడ, ఎవడైనా కానీ ఎప్పుడైనా కానీ ఆ వ్యక్తిని మనం ఇంప్రెస్ చేయగలగాలి మన పనితో. ఆ ప్రయత్నంతో నేను 100% చేస్తాను. వర్క్లో ఎప్పుడు కూడా ఏదో చుట్టేద్దాం ఏదో చేసేద్దాం అనే యాటిట్యూడ్ అయితే లేదు ఫస్ట్ నుంచి నాకు. ఇచ్చే పని రూపాయి బడ్జెట్ అంటే దానికి 5 రూపాయలు పని చేస్తాను నేను. ఒక్కొక్కసారి కొన్ని సినిమాలకి నా జేబులో డబ్బులు పెట్టుకున్న సందర్భాలు కూడా నాకు ఉన్నాయి. ఎందుకలా? నా క్వాలిటీ నాకు కావాలండి. అప్పుడు మీరన్న పలాసా సినిమా ఉంది, నాకు పలాసా సినిమాకి వాళ్ళు ఇచ్చిన బడ్జెట్ నాకు సరిపోలేదు సినిమాకి. ఎక్స్ట్రా నేను నా జేబులో డబ్బులు పెట్టుకున్నాను. నేను ఫైనల్గా పెట్టుకున్నాను మ్యూజిక్ డైరెక్టర్గా. నా జేబులో డబ్బులు కొన్ని పడ్డాయి సినిమాకి. అలాగే అంతకుముందు కూడా ఒక 2-3 సినిమాలకు పడ్డాయి. ఎందుకంటే ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే సాంగ్ బయటకు వెళ్ళినా లేకపోతే పిక్చర్ బయటకు వచ్చిన తర్వాత అనేది నన్నే, నీకు ఏం డబ్బులు ఇచ్చారు, నువ్వు ఏ ఇన్స్ట్రుమెంట్ పేరు పెట్టావు, లైవ్ పెట్టావా లేకపోతే కీబోర్డ్ మీద చుట్టేసావా, ఇవన్నీ ఏ బ్లేమ్ వచ్చినా నాకే వస్తుంది బేసిక్గా. అందుకని అట్లీస్ట్ మనం చేసే చిన్న పనైనా పెద్ద పనైనా క్రమశిక్షణతో శ్రద్ధగా భయంతో చేయాలి. అది నా పాలసీ బేసిక్ ఫస్ట్ నుంచి కూడా. అయితే ఇందాక మీరు అన్నారు మాట్లాడుతూ, అంటే ఇక్కడ కొంతమంది పాడతారు సింగర్స్ పరంగా చూసుకుంటే కనుక కొన్ని గ్రూపిజమ్స్ ఉన్నాయని అన్నారు కదా. సో ఏంటి దానికి క్రైటీరియా ఏముంటుంది గ్రూపిజమ్స్ అనడానికి? మేబీ నేను అనేది ఆ టైంలో ఇప్పుడేం లేదు, ఇప్పుడు తగ్గింది చాలా వరకు, ఇప్పుడు ప్రాబ్లం లేదు. కానీ ఇప్పుడు ఎందుకంటే ఎక్కువ మంది అయిపోయారు, ఇప్పుడు అదేం ప్రాబ్లం. అదేంటంటే ప్రొఫెషనల్ ఈగోస్ ఉంటాయండి అక్కడ, పోటీ. ఇప్పుడు అవతల నీకు ఒక వ్యక్తి పోటీగా ఉన్నప్పుడు నీ మనసులో ఆ వ్యక్తి అంటే పడనప్పుడు ఆ మనిషి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా నీకు పడరు. ఆ మనిషి శత్రువు అయితే అతనితో నా పక్కన నలుగురు కూడా నీకు శత్రువుల కింద లెక్క. కానీ కుదరదు కదా అలా. మేబీ అప్పుడు ఆ మెంటాలిటీస్ అన్ని ఆ స్టాండర్డ్స్లో ఉండేవి చాలా మందికి ఉండేవి. ఒకరిద్దరు నేను చెప్పను, చాలా మంది. అప్పుడు క్లియర్ మీరు ఒక్కసారి వెనక్కి వెళ్ళి 90s 2000 చూస్తే మీకు క్లియర్ కనిపిస్తుంది. సింగర్స్ని తీసుకోండి మీరు, ఈ బ్యాచ్లో ఉన్న సింగర్ ఆ బ్యాచ్లో ఉంటారు, ఆ బ్యాచ్లో ఉన్న సింగర్ ఈ బ్యాచ్లో ఉంటారు. అలా ఉండేది ఆ టైం. అది ఒక టిపికల్ పీరియడ్ అండి. అలాంటి పీరియడ్లో రావడం నా బ్యాడ్లోకి నా బ్యాడ్లోకి ఎంటర్ అంటే నేను అనుకుంటాను అనవసరంగా ఒక 20 ఏళ్ళ ముందు పుట్టానేమో. కొంచెం ఇప్పుడు ప్రపంచం అంటే వైడ్ అయింది బేసిక్గా. ఇప్పుడున్న యంగ్స్టర్స్ కూడా చాలా బ్రాడ్ మైండెడ్ వస్తున్నారు. ఇప్పుడు వచ్చే డైరెక్టర్స్ కానీ వీళ్ళందరూ కూడా గుడ్, అంటే లైక్ ప్రాక్టికల్గా ఉంటున్నారు బేసిక్గా చాలామంది. అంటే ఇంత ముందు వాళ్ళకి ప్రాక్టికాలిటీ లేదని కాదు, అదొక కైండ్ ఆఫ్ మెంటాలిటీస్ ఉండేవి కొంత ఆ టైంలో, ఆ జనరేషన్లో. ఒక 20 ఏళ్ళు లేట్గా పుట్టుంటే బాగుండదు అని మీరు అనుకుంటున్నారు. కానీ బట్ మీరు ఇప్పుడు మీ ఏజ్కి ఉన్న ఏజ్ ఒక 20 ఏళ్ళు తక్కువగానే కనిపిస్తూ ఉంటారు యాక్చువల్లీ చూడడానికి. మైండ్ని అలా ప్రిపేర్ చేసుకుంటాను బేసిక్గా. అంటే నేను ట్రావెల్ చేయడం కూడా నాకన్నా చిన్న వాళ్ళతోనే నేను ఎక్కువ వర్క్ చేస్తాను, ట్రావెల్ చేస్తాను. నాకన్నా పెద్దవాళ్ళతో నేను అసలు స్పెండ్ చేయనండి టైం బేసిక్గా. నేర్చుకోవడానికి అసలు టోటల్గా నాకు కిందికి వెళ్తుంటాను కానీ పైకి వెళ్ళను నేను బేసిక్గా. నా 10th క్లాస్ బ్యాచ్ వాళ్ళు, ఇంటర్మీడియట్ బ్యాచ్ వాళ్ళు అంటారు, వాళ్ళు ఎప్పుడో చూస్తే జీవితంలో మళ్ళీ వీళ్ళని కలవకూడదని ఫీలింగ్ వస్తుంటుంది నాకు. అంటే వాళ్ళు మాట్లాడే మాటలకి అంటే ఇంకేదో అయిపోయింది అనుకుంటారు చాలామంది. నేను పల్లెటూర్లలో కూడా చూస్తాను, మీరు అబ్జర్వ్ చేశారు లేదో, పల్లెటూర్లలో అంటే నేను చదువుకున్నప్పుడు 10th క్లాస్కి ఇంటర్మీడియట్లోనే పెళ్ళిళ్ళు చేసేవారు వాళ్ళకి. నా క్లాస్మేట్స్ చాలామందికి. ఒక ఫ్రెండ్ అయితే 10th క్లాస్లో అతను 10th క్లాస్ అవ్వగానే అతనికి పెళ్లి చేస్తారండి. ఇంటర్ వచ్చేటికి పాప పుట్టేసింది. అలా ఫ్లోలో అయితే ఆ పాపకు పెళ్ళి అయిపోయి మనవాళ్ళు కూడా పుట్టేశారు అతనికి. అంటే అలాంటి టైంలో ఏమవుద్ది, ఓ 30-35 ఏళ్ళు వచ్చేటికి ఆ మనిషి అంటాడు, ఏముందిరా ఇంక అయిపోయింది కదా, ఇంకేముందిలే అయిపోయింది ఉంటారు వాళ్ళు. 30-35 ఏళ్ళకే జీవితాలు అయిపోయి అనుకుంటే. ఇప్పుడు ఈవేళ మెగాస్టార్ చిరంజీవి గారిని తీసుకుందాం సార్, ఎగ్జాంపుల్. మనకి లైవ్లో ఎవరు అవసరం లేదు, 70 years ఆయన ఈరోజు ఆ సినిమా చేసి సూపర్ హిట్ కొట్టి 500 కోట్లు క్లబ్లోకి ఆయన వెళ్ళగలిగారంటే ఇంకంతకన్నా గ్రేటెస్ట్ ఇన్స్పిరేషన్ మనకి ఉంటుంది. నాట్ ఓన్లీ ఇప్పుడు చిరంజీవి గారు, బాలకృష్ణ గారు ఈ ఏజ్లో ఎంత కష్టపడుతున్నారు, ఆయన ఎన్ని హిట్లు వస్తున్నాయి వరుసగా. వాళ్లే కదా మనకు ఆదర్శం. నేను అనేది అంటే మన కళ్ళ ముందు ఎవరో మనకి ఇన్స్పిరేషన్ అవసరం లేదు, వీళ్ళే మనకి ఇన్స్పిరేషన్ అంతే. వాళ్ళు చూస్తే ఆటోమేటిక్గా మనకు కూడా పవర్ పెరుగుతుంది, అంతే సింపుల్. అందుకేనా మొన్న వెళ్ళి సిడ్నీలో సాంగ్ చేసుకొని వచ్చారు రొమాంటిక్గా? ఇప్పుడు ఇక్కడ ఎవరిని అడగలేము, ఇది వీళ్ళ లెక్కలో వెళ్ళుకుంటాయి. ఓకే, నాకంటే నేను ఏం చేస్తానంటే ఈ అబ్రాడ్ టూర్స్కి వెళ్ళినప్పుడు మన చేతిలో పనే కాబట్టి కొన్ని సాంగ్స్ రెడీ చేసుకుని వెళ్ళిపోతాను నేను. వెళ్ళేటప్పుడు 1-2 పాటలు తీసుకుని వెళ్ళిపోతాను. అక్కడ ఈ వీక్ డేస్లో ఖాళీగా ఉంటుంది, పని ఉండదు. ఓన్లీ వీకెండ్స్లోనే ప్రోగ్రామ్ ఉంటుంది. మిగతా ఈ వీక్ అంతా బోర్. ఆ టైంలో ఏం చేస్తానంటే ఆ లోకల్గా ఎవరైనా ఒక డివోపిని పట్టుకొని కుదిరితే
ఎవరైనా మోడల్స్ ఉమ్. ఈ థియేటర్ ఇప్పుడు సిడ్నీ సాంగ్లో కూడా చేసిన థియేటర్ ఆర్టిస్ట్ అండి. ఓకే. సో వాళ్ళు ఏంటంటే ఒక ప్రాజెక్ట్ కోసం వస్తారు వాళ్ళు Hmm. బేసిక్గా. సో కొంచెం ఎవరైనా అలా ఉన్న తీసుకొని మనం వాళ్ళంటే దే ఆర్ ఆర్టిస్ట్ వాళ్ళు. ఎస్. ఇప్పుడు వాళ్ళకి అమ్మో బాబు అనేది ఏ పెద్దగా ఉండదు బయట ఉండే కంట్రీస్లో ఉండే వాళ్ళకి. సో ఓకే, అలా ఏదైనా ఒక సాంగ్ ప్లాన్ చేసుకుంటాను. ఎవరు దొరకలేదు అనుకోండి, నేను ఒకనే తిరిగేస్తాను అటు ఇటు. సోలోగా. సోలోగా చేసుకుంటాం. ఏముంది సరదాగా అప్పుడు ఎండ్ ఆఫ్ ది డే మనం రేపు పొద్దున బాగా ఇంకా కదలలేని పరిస్థితిలో ఉన్నప్పుడు టీవీ ఒకటే దిక్కు ఉంటుంది మనిషికి. కనీసం అప్పుడు ఏం చూసుకొని వేసుకుని అనే సాంగ్. ఆ రోజుల్లో నేను ఇవి చేశాను రా చెప్పడానికి. ఒక వరగంట ఒక లైబ్రరీ ఉంటుంది కదా బేసిక్గా, దాన్ని క్రియేట్ చేసుకోవడం అంతే. అయితే మీ లైఫ్లో ఇన్ని పాత్రలు పోషిస్తూ వచ్చారు కదా, సో మరి మీరు తీసుకునే డెసిషన్స్కి ఫ్యామిలీ సపోర్ట్ ఎంతవరకు ఉంటుంది? యూజువల్గా నేను అడ్వైజ్ అడగనండి ఎవరు. ఫ్యామిలీ కూడా ఇన్వాల్వ్ కారు బేసిక్గా. నా వర్క్లో ఎప్పుడు ఇన్వాల్వ్ కారు. నేను కూడా ఎక్కువ షేర్ చేయను. కష్టమో నష్టమో అన్నీ నేనే ఎక్కడనే దాన్ని ఫేస్ చేసుకుంటాను. కానీ ఎవరిని నేను ఇంట్లో కానీ ఎవరిని వైఫ్ని కానీ లేకపోతే పిల్లల్ని ఎవరిని కూడా నేను ఇప్పుడు అడ్వైస్ తీసుకోను. బేసిక్గా నా సొంతంగానే నేను ఉంటాను. ఫస్ట్ నుంచి నాకు అలవాటు. ఎవరితో అంటే ఈవెన్ అమ్మ నాన్న అక్క బావగారు వీళ్ళెవరితో కూడా నేను పెద్దగా షేర్ చేసుకోను. అంటే నా పెయిన్ వాళ్ళకి ఇవ్వను, అలాగే ఆనందాన్ని మాత్రం పంచుతాను అంతే. అయితే ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏంటంటే చాలా మంది అంటే ఏ సెలబ్రిటీని రీచ్ అవ్వాలన్నా కూడా ఈజీ అయిపోయింది. వాళ్ళకున్న సోషల్ మీడియా ద్వారా మనం కనెక్ట్ అయిపోవడం చేయడం జరుగుతుంటుంది. సో మరి మీ డిఎంలోకి అలాంటి ఏమన్నా అంటే ఊహాతీతమైన మెసేజ్లు అలాంటివి ఏమైనా కనిపిస్తూ ఉంటాయి మీ దాంట్లో అప్పుడప్పుడు? నాకు అదర్ దెన్ సింగింగ్ ఒక మంచి అలవాటు ఏంటంటే నాకు వాళ్ళ టైం పెట్టి తీసుకొని నా పోస్ట్కో నా పనికో వాళ్ళు కమెంట్ చేస్తానో లైక్ చేస్తానో అందరికీ నేను రెస్పాండ్ అవుతానండి. నాకున్న అలవాటు మ్యాక్సిమం 80% రెస్పాండ్ అవుతాను. అలాగే నాకు సోషల్ మీడియాలో కూడా చాలామంది టాలెంట్స్ పరిచయం అవుతుంటారు మీరు అన్నట్టు. నాకు ఏదన్నా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండి అనిపించింది అంటే వాళ్ళని పిలిచి వాళ్ళకి ఏదో నేను అకామిడేట్ చేయడానికి ట్రై చేస్తాను. నాకు ఇష్టం బేసిక్గా. ఎస్పెషల్లీ ఈ విలేజ్ టాలెంట్స్ ఉంటారు. విలేజ్ టాలెంట్స్ అంటే ఆ స్ట్రగుల్ అంటే నాకు తెలుసు, ఒక విలేజ్ నుంచి వచ్చినాడు కాబట్టి రీచ్ అవ్వడానికి ఎంత కష్టపడాలనేది అలా. అప్పుడు మీకు గుర్తుందో ఆవిడ బేబీ గారని ఆవిడ ఇలాగే ఏదో ఒక సాంగ్ బాగా వైరల్ అయింది. వైరల్ అయినప్పుడు నాకు ఫేస్బుక్లో చూసి నేను అప్రోచ్ అయ్యాను. వాళ్ళ నంబర్ పట్టుకొని కష్టపడి నేనే అప్రోచ్ అయ్యి ఆమెను అడిగా, అమ్మ ఇలా సినిమాలో పాడిద్దాం అనుకుంటున్నాను, నీతో పాడతావంటే నాకు భయం అండి, నేను పాడలేను అని రిజెక్ట్ చేసింది ఆమె. అయ్యో ఇదేంటి రిజెక్ట్ చేసింది ఆవిడ అని చెప్పి సరే నేను ఒక లైట్ తీసుకున్నా. తర్వాత ఎప్పుడో కోటి గారు ప్రోగ్రామ్కి ఆమె వస్తుంది, ఏదో బోల్ బేబీ బోల్ ప్రోగ్రామ్కి ఆమె వస్తుందని తెలిసింది. తెలిస్తే మళ్ళీ అప్రోచ్ అయ్యాను. మళ్ళీ అప్రోచ్ అయ్యి ఇట్లా వస్తున్నామంట కదమ్మా, సరే నువ్వు వచ్చేవాడికి నేను ఒక సాంగ్ రెడీ చేస్తాను. సినిమా అంటే ప్రస్తుతం ప్రజెంట్ నా చేతిలో సినిమా లేదు, ఒక ప్రైవేట్ సాంగ్ లాంటిది ఏదో ఒకటి రికార్డ్ చేస్తాను, పాడతావా అంటే పాడతాను సార్ అన్నారు. అప్పుడు ఇక్కడ హైదరాబాద్ రాగానే నా స్టూడియోకి వచ్చింది ఆమె. అప్పుడే ఆ మట్టి మనిషి అండి నేను సాంగ్ ఒకటి రికార్డ్ చేశానండి. చాలా వైరల్ అయింది, ఆమెకు మంచి పేరు వచ్చింది. తర్వాత పలాస సినిమాలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారితో డ్యూయట్ పాడించాను ఆమెతో. ఎస్పీబీ సార్ అడిగారు కూడా, ఈ వాయిస్ ఎవరిదని అడిగితే ఇలా పలానా అంటే చాలా చాలా ఇదేరు ఆయన, చాలా బాగా చెప్పారు. ఒక ఫోక్ సింగర్ని తీసుకొచ్చి పాడించినప్పుడు ఫస్ట్ టైం ఆమెతో నేను కలిసి పాడడం నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందని చెప్పి ఆయన ఒక వీడియో ఇచ్చారు అప్పుడు. సో అలాగా ఇంకా అదొక తర్వాత నాకు ఎందుకో నమ్మకం వచ్చింది, ఓకే వీళ్ళని మనం పాడించగలం, వాళ్ళు చెప్పింది వింటారు. బేసిక్ ఏంటంటే వాళ్ళు ఎక్స్ట్రా ఉండదు, మనం ఏది ఇచ్చామో తక్కువ వాళ్ళు జాగ్రత్తగా చెప్పేస్తారు. సో ఆ కొంచెం బాగా చాలా మందిని అలా నేను అశ్రయ్ గారు, ఆయన మనకి ఇదేది శ్రీకాకుళం నుంచి వైజాగ్ వెళ్ళే ట్రైన్లో ఆయన రోజు పాటలు పాడుకుంటూ ఆయన జీవన విధానం, అది కూడా అలాగే ఎవరో వీడియో పెట్టారు నాకు ట్రైన్ నుంచి. ఎవరో ఆర్జీ ఎవరో అతను పెట్టాడు నాకు, పెట్టి అన్నయ్య ఈయన చూడంటే భలే పాడుతున్నాడు అని చెప్పి. ఆయనకి ఫోన్ నెంబర్ లేదు, చాలా కష్టపడ్డా. పలాసలో సినిమా స్టార్ట్ అవుతుంది అనమాట అప్పుడే. అప్పుడు పలాసలో రాజారావు అని మన కరుణ్ కుమార్ గారి ఫ్రెండ్ ఉంటే రాజారావుకి చెప్పి, తర్వాత మళ్ళీ కరుణ్ కుమార్కి చెప్పి, మొత్తానికి కరుణ్ కుమార్ గారు ఆ నెంబర్ పట్టాడు. ఆయన ట్రైన్లో అశ్రయ్య నెంబర్ పట్టారు, పిలిపించాం అనమాట. పిలిపించి ఆయన ఇన్స్ట్రుమెంట్ని మేము రీ రికార్డింగ్లో కూడా యూజ్ చేసామండి. సినిమాలో కూడా బ్యాక్గ్రౌండ్లో అంబియన్స్లో ఆయన పాటలన్నీ వాడాం. తర్వాత ఇంకో బ్యాచ్ అనే సినిమాకి ఆయనతో పాడిచ్చేసాను, పాట పాడిచ్చాను, ఆయన ఇన్స్ట్రుమెంట్ తీసుకున్నాను. తర్వాత కట్ చేస్తే మొన్న రీసెంట్గా ఆయన
అమెరికా వెళ్ళొచ్చాడు, ఏదో నాటకం తానాకి వెళ్ళొచ్చాడు. ఆయన లైఫ్ ని అలా విమానం ఎక్కించారు మీరు. ఆయన న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ నుంచి ఫోన్ చేశాడు నాకు, బాబు రఘుబాబు న్యూయార్క్ లో నేను అన్నాడు, నువ్వు ఎప్పుడు వెళ్ళావు? అదే అంటున్నా, శ్రీకాకుళం నుంచి పలాస దారిలో ట్రైన్ లో ఉన్నాయని మీరు విమానం ఎక్కించి న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ పంపించారు. ఇంకా చాలా మంది ఉన్నారండి అలా. లక్ష్మీ దాస్ అని ఒక అమ్మాయి, ఫోక్ సింగర్ అండి అమ్మాయి, యూట్యూబ్ లో చాలా ఫేమస్ అమ్మాయి. ఆ అమ్మాయిని ఓ సినిమాకి పిలిచి ఐటమ్ సాంగ్ పాడించాను. పాడించిన తర్వాత ఆ అమ్మాయి చాలా హ్యాపీ ఫీల్ అయింది. అదే రోజు ఆ సాంగ్ నేను డిఎస్పీ గారికి పంపించాను. అదే సాంగ్ పంపించి, తమ్ముడు ఇలా ఒక కొత్త సింగర్ ఒక అమ్మాయి చాలా బాగా పాడుతుంది చూడంటే, మనోడు కూడా తను యూట్యూబ్ లో సెర్చ్ చేసినట్టున్నారనే వెంటనే రియాక్ట్ అయ్యాడు. అవుననే చూశాను నేను, చాలా బాగుంది వాయిస్ అని చెప్పి పుష్ప 1కే పిలిచారు ఆమె. పుష్ప 1లో పిలిచి ఫ్లైట్ కూడా వేసారంటండి. లాస్ట్ మినిట్లో ఆ ఫ్లైట్ ఏదో ఆ రోజు చెన్నైలో వర్షాలు పడి ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయి. ఆ పాట ఏం పాడుకున్నారు, ఊ అంటావు మా ఊ అంటావు. ఆ పాట పాడాల్సిన అమ్మాయి కానీ పాపం చాలా బాధపడిపోయింది. పాప అమ్మాయి బాధపడిపోయి ఫ్లైట్ మిస్ అయినందుకే అద్భుతమైన పాట మిస్ అయిపోయిందండి అమ్మాయి. ఎందుకంటే ఆ టైంలో ఆ సాంగ్ ఏదో అర్జెంట్గా ఇవ్వాలనుకుంటాను వాళ్ళు, టక్మని ఆ టైంకి ఎవరితో పాడి చేశారు. అది మంగ్లీ గారి సిస్టర్ అమ్మాయి పాడింది, ఇంద్రావతి, ఆవిడ పాడింది ఆ పాట. కానీ మళ్ళీ గ్రేట్ అండి, హ్యాట్స్ ఆఫ్ టు డిఎస్పీ గారు. మళ్ళీ అమ్మాయిని గుర్తుపెట్టుకుని పుష్ప 2కి పిలిపించి ఫీలింగ్స్ పాట అమ్మాయితో పాడించాడు ఆయన. పెద్ద హిట్ అయింది ఆ సాంగ్. సో అందుకే డిఎస్పీ అంటే నాకు చాలా రెస్పెక్ట్ అసలు, అంటే మర్చిపోకుండా అలా పిలిచి ఇది అంటే మాత్రం ఆ అమ్మాయి. తర్వాత TV9లో దివ్య జ్యోతి గారని అమ్మాయి హౌస్ కీపింగ్ లో నాకు మన దేవి నాగవల్లి గారు పంపించారు అమ్మాయి వీడియో. ఆమెతో కూడా ఒక సినిమాలో పాడిచ్చేసాను పాట. ఇంకా చాలా మంది ఉన్నారు. బ్లైండ్ మన రాజు అని, తను రాజుని యాక్చువల్గా ఇంతకు ముందే నేను పలాసలో టైటిల్ సాంగ్ పాడించానండి రాజుతో. ఇప్పుడు మళ్ళీ పైన ఒక సినిమా వస్తుంది, చాలా మంచి కాన్సెప్ట్ అండి. శివుడికి ఒక నిందాస్తుతి లాంటిది అనమాట. ఎట్లా అంటే ఇప్పుడు నాలో ఈ లోపం ఉన్నా సరే నేను ఒక ఆత్మవిశ్వాసంతో బతుకుతున్నానయ్యా జంగమయ్యా, అలాంటిది అన్ని తిన్నగా ఉండి ఏదో 10th క్లాస్ మార్కులు తగ్గాయనో లేకపోతే ఏదో లవ్లో ఫెయిల్ అయ్యామనో అని చెప్పి చాలా మంది ఎమ్మెచ్యూర్గా ఆలోచించి సూసైడ్ చేసుకుని చనిపోతున్నారు. ఆ కాన్సెప్ట్ మీద ఇతనితో పాడిస్తే బాగుంటుంది ఆ సాంగ్, ఇతను చెప్తే బాగుంటుంది సొసైటీకి. అంటే సినిమాలో కూడా అతను యాక్ట్ చేశాడండి ఆ పాటలో. సినిమాలో కూడా అతనితో పెట్టించాను, డైరెక్టర్ చెప్పి అతనే పెట్టేయండి బాగుంటుంది అంటే, ఒక గుడి దగ్గర కూర్చొని అతను ఆ పాట పాడుతూ ఉంటాడు అనమాట. హీరో ఏదో సూసైడ్ చేసుకోవడానికి వెళ్తుంటే ఇతను పాడే పాటకి ఇన్స్పైర్ అవుతాడు అతను. అట్లా అలాంటి కాన్సెప్ట్ ఒకటి. సో ఎందుకు రాజుతో పాడిస్తే బాగుంటుందని చెప్పి చాలా బాగా పాడాడు. పాడుతుంటే నాకు చేడుకు వచ్చింది రాజు పాడుతుంటే. సో రాజు తర్వాత ఇంకొక అబ్బాయి సాయి సన్నిధ్ అని అమ్మాయిలాగా పాడతాడు. అవును, సమంత వాయిస్ అని చెప్పి పాడుతుంటాడు. వాడికి పాపం వచ్చాడు ఒకసారి, ఇప్పుడు పిలిస్తే వచ్చాడు. మొత్తం ఆడి అన్ని సినిమా కష్టాలు వాడు బాధలు చెప్తుంటే నీకు దండం పెడతాను రా చెప్పకరా, డిప్రెషన్ వచ్చేస్తుందని. తర్వాత తనతో కూడా సినిమాలు పాడించానండి ఆ పాట. ఫీమేల్ వాయిస్ పాడించాను తనతో. చాలా మంది గుర్తుపట్టలేకపోయారు. చిత్రమ్మ గారు యంగ్ గా ఉన్నప్పుడు ఉండే వాయిస్ లో ఉండే టింజ్ అది ఉంది ఈ అబ్బాయి వాయిస్ లో. ఎవరండి కొత్త ఫీమేల్ సింగర్ చాలా మంది అడిగారు. నా బాధ ఏంటంటే పాపం వీళ్ళకి ఎవరైనా బయట కూడా అవకాశాలు ఇస్తే బాగుంటుందండి. వీళ్ళకి ఇప్పుడు నేను నా వరకు నాకు వచ్చిన సినిమాల్లో ఏదో చేయొచ్చు. ప్రతిసారి నేను డైరెక్టర్తోను ప్రొడ్యూసర్తో ఫైట్ చేయాలి. ఇప్పుడు ఇలా కొత్త సింగర్స్ ఏమైనా ఇంట్రడ్యూస్ చేయాలంటే అంత తొందరగా అంత విశాల హృదయంతో ఒప్పుకోరు చాలా మంది. వాళ్ళు బ్రాండెడ్ కావాలి, లేకపోతే చెన్నై నుంచో లేకపోతే బాంబే నుంచో పాడిద్దామండి, ఎందుకు మనం రిస్క్ చేయడం, వీళ్ళు పాడడం వల్ల సినిమాకి పెద్ద ఏమి హెల్ప్ అవుద్ది, పేరున్న సింగర్లు పాడితే మనకి ఏదో ఆడియో ఏమి రావు, తొక్క అంతా సుత్తి మాటలండి అవన్నీ. ఎండ్ ఆఫ్ ది డే సాంగ్ హిట్ అయితేనే వస్తుంది తప్పితే ఎవరి వల్ల పాట ఏదో హిట్ అయిపోద్ది అనుకోవడం మాత్రం అది కరెక్ట్ కాదు. ఫస్ట్ సాంగ్ లో సబ్స్టెన్స్ ఉండాలి, దాని వలన కంటెంట్ ఉంటే వస్తుంది. తర్వాత సినిమాలో కంటెంట్ ఉంటే ఈ పాటలో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. అంతే, ఆ సినిమాలో పాట బాగుండాలి, బాగా పిక్చరైజ్ చేయాలి, కొరియోగ్రఫీ బాగుండాలి, ఏదో హుక్ లైన్ ఒకటి వర్కౌట్ అవ్వాలి, ఇన్ని ఉంటాయి ఇక్కడ కదా. అది కానీ అది అందరూ కొంచెం ఓపిక కావాలి బేసిక్గా. ఇలాంటి మనం రిస్కులు చేయాలంటే చాలా ఓపిక కావాలి. ఎందుకంటే వాళ్ళకి ఏమీ తెలియదు, వాళ్ళని తీసుకొచ్చి మైక్ ముందు నిలబెడుతున్నాం. వాళ్ళకి పిన్ టు పిన్ A to Z వాళ్ళకి చిన్నపిల్లలా మనం ట్రీట్ చేసి వాళ్ళ మీద కోపపడకూడదు, మళ్ళీ వాళ్ళు చిరాకు పడకూడదు. నేను చూస్తుంటా కదా చాలామంది, నేనే ఫేస్ చేశా. పాట పాడడానికి వెళ్ళినప్పుడు కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్ తరఫున వాయిస్ టేక్ చేస్తారండి. మ్యూజిక్ డైరెక్టర్స్ జనరల్గా వాళ్ళు కూర్చోరు, ఇది వాయిస్ తీసుకుంటారు, వాళ్ళు అసిస్టెంట్ ఏమైనా పెడతారు.
వాడు ఎంత చిరాకు పడిపోతుంటాడంటే మన మీద, వీడేదో అవకాశం ఇస్తున్నట్టుగా ఫీల్ అవుతాడు. నేను కొన్ని వందల సార్లు ఫేస్ చేశానండి. వాడి చేతిలోనే ఉంటుంది మన మన భవిష్యత్తు. మనం 1 మోర్ అంటే ఎందుకు సార్ అని కూడా అడగలేని పరిస్థితి. 1 మోర్ అన్నాను కదా, బాగపోతేనే కదా 1 మోర్ అంటాం. ఎందుకు పాడవు? పైకి వాళ్ళు సీనియర్స్ ఉంటారు అక్కడ, ఈ పాడించేవాడు, టేక్ తీసుకునేవాడు, వాళ్ళకి ఈగో ఫీలింగ్. చివరికి వాడు ఏం చెప్తాడు తెలుసా మ్యూజిక్ డైరెక్టర్గా, వీడు చెప్పిన మాట వింటలేదండి, సరిగ్గా పాడలేదు, మీ ఇష్టం సార్ పెట్టుకుంటే పెట్టుకోండి, ఇట్లా రాంగ్ ఇంజెక్ట్ చేస్తారు. మీకు ఎదురైన అనుభవాలు బోల్డ్ సార్లు అండి. ఎందుకంటే వాళ్ళకి ఏలేదండి, మ్యూజిక్ డైరెక్టర్ చాలా మంది ఇప్పుడు సింగర్లు అవుదామని వస్తారు వాళ్ళు. కొంతమంది డైరెక్ట్ గా మ్యూజిక్ డైరెక్టర్ గా అసిస్టెంట్ గా పనిచేసి చేస్తారు. సింగర్లో మ్యూజిక్ డైరెక్టర్ అయిన తర్వాత వీళ్ళ దగ్గర కొంతమంది అసిస్టెంట్ ఉంటారు, వాడు కూడా సింగర్ అవుదామని వచ్చిన వాళ్ళే పెట్టుకుంటారు వీళ్ళు. ఇప్పుడు మీ చేత నేను పాట పాడించాలంటే నాకు సింగింగ్ తెలిసి ఉండాలి, మీరు మీతో పాడించాలి అంటే కదా. నాలో నాకేముంటది, ఈ ఎవడో వచ్చాడు వీడితో పాట పాడించాలా నేను, వీడిలో సింగర్ దెబ్బతింటుంది, వాడు అహం దెబ్బతింటుంది. మాక్సిమం వాడు ఏం చేస్తాడంటే అవతల వాడు పాడుతుంటే వాడిని తొక్కేయడానికి చూస్తాడు వీడు. అంటే సైకలాజికల్ ట్రీట్మెంట్ అండి ఇది. ఇప్పుడు మిమ్మల్ని నేను ఎంకరేజ్ చేస్తున్నాను అనుకోండి, భలే ఉంది సాంగ్, భలే పాడావు అని ఒక లైన్ మిమ్మల్ని తారగారు అదే భలే పాడారు అంటే మీకు చిన్న జోష్ వచ్చి నెక్స్ట్ లైన్ ఇంకా బాగా పాడతారు. ఓకే ఓకేలమ్మా నెక్స్ట్ లైన్ పాడు అంటే మీకు ఎలా ఉంటుంది, నేను సరిగా పాడ, ఇంక మీరు క్రమంగా తగ్గిపోతూ ఉంటారు, రాజులు దిగిపోతారు. కానీ ఆ విషయంలో హ్యాట్స్ ఆఫ్ టు చక్రి అండి. మా చక్రి కూడా ఎంతమంది కొత్త సింగర్స్ని ఇంట్రొడ్యూస్ చేశాడు, చాలా గొప్ప పడుతున్నాం. ఎందుకంటే ఫస్ట్ అంటే ఈ డైరెక్టర్ వచ్చి ఈ పాట రఘుతో పాడిద్దాం అన్నాడు అనుకోండి, సపోజ్ చక్రి మైండ్లో వేరే ఐడియా ఉందనుకుందాం, అదేంటి నేను అలా అనుకున్నానే అనుకుంటాడు. వన్స్ డైరెక్టర్కి కమిట్మెంట్ ఇచ్చిన తర్వాత నా పాట ఓకే అయ్యేటట్టు చేస్తాడండి. రాత్రి అయినా పగలైనా 24 గంటలైనా పాడిస్తాడు, అంత ఓపిక మహానుభావుడికి. ఓకే, మొత్తానికి ఒప్పించి అమ్మ భలే పాడారే. ఒక సింగర్ని పేరెందుకు అని ఒక సినిమాలో నా కాంబినేషన్ సాంగ్ వచ్చి ఆమె పాడుతుందండి. అమ్మాయి పాడుతుంటే ప్రొడ్యూసర్ డైరెక్టర్ అందరూ లేచి వెళ్ళిపోయారు, చక్రి వదిలే అయ్యేటట్లేదని చెప్పి వెళ్ళిపోయారు. ఇప్పుడు మధ్యాహ్నం 2 o'clock ఎప్పుడు స్టార్ట్ చేశారండి ఆ సాంగ్. వీళ్ళందరూ 3:30కి వెళ్ళిపోయారు, ఇంకా వద్దులే వేరే పాడిచేసని చెప్పి. మన వాళ్ళు రాత్రి 12 గంటల వరకు పాడిస్తూనే ఉన్నాడు. పాడించి మొత్తానికి ఆ లేయర్లన్నీ తీసి అటు తీసి ఇటు తీసి మొత్తానికి సెట్ చేసి వాయిస్ని ఓకే చేశాడు. చాలా అది నేను తన దగ్గర చూసి నేర్చుకున్నాను. అంటే ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క క్వాలిటీ మనం నేర్చుకుంటాం కదా, ఆ మనిషిలో ఉండే ఆ ప్యూరిటీ అనమాట అండి. మాటిస్తే మాటని నిలబెట్టాలి, అవతల జీవితాన్ని కూడా నిలబెట్టాలి. అది చాలా నచ్చుద్ది నాకు చక్రిలో. అది నేను అలవాటు చేసుకున్నాను బేసిక్గా. బట్ కానీ చిన్న వయసులోనే అసలు అది అన్ఫార్చునేట్లీ అది చాలా బ్యాడ్ లక్ అండి. తలుచుకుంటే ఇప్పటికి బాధ అనిపిస్తుంది. తన కనుక ఇప్పుడు ఉంటే చాలా మంచి స్థాయిలో ఉండేవాడు. అంటే అప్పటికే తను చాలా మంచి స్థాయిలో ఉన్న ఇంకా ఆ లెగసీ కంటిన్యూ అయ్యేది. బట్ అంతేలే, ఇప్పుడు ఏదో కొన్ని నమ్మాలి అంతే, మనం దేవుడు అంతే, జీవితం అంతే ఇచ్చాడు అతనికి. అయితే ఇప్పుడు మిగతా మ్యూజిక్ డైరెక్టర్స్తో మీకు ఎలా ఉంటుంది ర్యాప్? అందరితో బాగానే మాట్లాడుతూ ఉండే, అదేం ప్రాబ్లం లేదు. కానీ మాట్లాడడం అంతవరకు ఓకే, అందరితో ఫ్రీగా ఉంటాను. నాకు బాగా క్లోజ్ అంటే కళ్యాణ్ మాలిక్ గారు చాలా ఇష్టం. అంటే చాలా బాగా సాదా మాట్లాడుకున్నప్పుడు కష్టకాలు షేర్ చేసుకుంటూ ఉంటాం, ఒకళ్ళు మోటివేట్ చేసుకుంటాం బాగా. ఆయన కూడా చాలా వరకు ఆలోచన విధానం చాలా నచ్చుద్ది తన దగ్గర కూడా. అలాగే ఆర్పి పట్నాయక్ గారు, తను కూడా చాలా క్లోజ్ భయ్య అనుకుంటాం, ఇద్దరు కూడా చాలా క్లోజ్. ఇంకా కోటి గారు అయితే ఇంకా అన్నయ్య. ఇంకా కోటి గారిని మాకు అదొక మాకు ఆయన చూస్తే ఒక చిన్న జోష్ వస్తుంది. కోటి గారిని చూస్తే ఆయన హుషారు కానీ, ఆయన యాటిట్యూడ్ కానీ, అదే ఎంతో నాన్న భలే ఉంటుంది. ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్స్ మనకు పెరుగుతాయి అనమాట ఆటోమేటిక్గా ఆయనతో మాట్లాడితే. కోటి గారు అంతా ఇంకా అంతే, వీళ్ళతో నేను చాలా క్లోజ్గా ఉండగలుగుతాను. అదే సార్. అయితే ఒకప్పుడు మనకి ఆల్బమ్స్, సాంగ్స్ అంటే ఏంటంటే మీరు అన్నట్టు సాంగ్లో మ్యాటర్ ఉంటేనే హిట్ అవ్వడం లేకపోతే ఇలా ఉండేది. ఇప్పుడు ఏమైపోయిందంటే సాంగ్ రిలీజ్ అయిన తర్వాత దానికి ఎన్ని రీల్స్ పడినాయి, లేకపోతే దానికి ఎన్ని షార్ట్స్ పడినాయి, వాటిలో ఎన్ని వైరల్ అయినాయి, వాటి మీద సాంగ్స్ అంటే ఎంత పైకి వెళ్తుంది అనేది లెక్క కట్టేస్తున్నాము. యాక్చువల్లీ అలాగే జరుగుతుంది కూడా. సో యాజ్ ఏ మ్యూజిక్ కంపోజర్గా ఈ ట్రెండ్ చూసినప్పుడు ఏమనిపిస్తుంది మీకు? ఇది ఒక దరిద్రం అనిపిస్తుంటుంది. అంటే మనకు లిబర్టీ పోయింది, కంపోజర్కి లిబర్టీ లేదు. ఇప్పుడు ఏమైపోయిందంటే సార్,
చెంత ఒక్కొక్క మనం ఒక సినిమాకి సాంగ్ కంపోజ్ చేసినప్పుడు అక్కడ వచ్చి ఎవరో డైరెక్టర్ అవ్వచ్చు, లేదా డైరెక్టర్ పక్కన ఉండేవాళ్ళు కావచ్చు, ఎవరు వచ్చి సార్ ఈ సాంగ్ రీల్స్లో ఫేమస్ అవ్వాలి సార్ అంటాడు. సినిమాలో ఫేమస్ అవ్వడం కావాలని రీల్స్ అంటే రీల్స్లో ఫేమస్ అయితేనే సినిమాకి వస్తారండి. అంత దౌర్భాగ్యం అనేది పాటకు దాపురించింది నిజం చెప్పాలంటే. అంటే ఇప్పుడు మేము ఏ సాంగ్ చేసినా ఇప్పుడు ఈ హుక్ లైన్ వేస్తే రేపు పొద్దున రీల్స్లో దీనికి ఏదో పాపులారిటీ పెరుగుద్ది అంటే ఒక రీల్స్, ఆఫ్టర్ ఆల్ రీల్స్ అనేవి ఒక సినిమా పాటని డిసైడ్ చేయడం ఒక దరిద్రం, ఒక దౌర్భాగ్యం ప్రజెంట్ ట్రెండ్. కానీ ఇట్స్ ఎ ట్రెండ్. సో ట్రెండ్ అనే దానికి ఎవడైనా ఎంత తోపు తురుముకాలైనా తలవంచాల్సిందే. ఎందుకంటే సింపుల్ లాజిక్ చెప్తాను సార్. ఇప్పుడు ఏఆర్ రెహమాన్ గారు లేదా మాస్టర్ ఇళయరాజా గారు పెద్ద పెద్ద వాళ్ళ మహానుభావులు. ఏఆర్ రెహమాన్ గారు ఇప్పుడు ఒక సాంగ్ కంపోజ్ చేసి ఆ సాంగ్కి ఏదో ఫారిన్ ఆర్కెస్ట్రానితో ప్రోగ్రామింగ్ చేయించి పెద్ద పెద్ద మ్యూజిషియన్ సౌండ్ ఇంజనీర్స్ దాన్ని ఒక షేప్ తీసుకొచ్చి ఒక అద్భుతమైన అవుట్పుట్ని గాలికి వదులుతారు. పక్కన ఒక మామూలు ఫోక్ సాంగ్ కూడా వస్తుంది. మామూలు ఫోక్ సాంగ్ అనుకుందాం. ఎందుకంటే యూజువల్గా ఫోక్ సాంగ్స్లో పల్లవే 3 సార్లు రిపీట్ అవుతుంది. పల్లవి ఏదైతే ట్యూన్ ఉందో అదే మళ్ళీ 3 సార్లు వస్తుంది. ఈ మధ్యలో సింగిల్ బీట్తో ఉంటుంది. అది ఫుల్ ఊపులో ఉంటుంది. తీమారు ఫుల్ మంచి డాన్స్ మూడ్లో ఉంటుంది పాట. ఇది 100 మిలియన్లు 200 పోతనే ఉంటుంది ఈ పాట. అది అక్కడ ముక్కుతా మూలుగుతా 5 మిలియన్లు 6 మిలియన్లు 7 మిలియన్లు 10 మిలియన్లు అలా వచ్చి అక్కడ ఆగిపోతుంది. సో దీనికి కారణం ఏంటంటే ఏం చెప్తావు అంటే ఆడియన్స్కి ఏది కావాలనేది మాకు ఎక్కడ అర్థం కావట్లా. సో మాకు ఎక్కువ అక్కర్లేదు లేరా ఆడియన్స్. అది నా ఆడియన్స్ ఇది మారిపోయిందండి. మీరు మాకు ఇంత ఏం అక్కర్లేదు, ఇచ్చేది నీట్ మమ్మల్ని ఆడించండి కాసేపు మాకు జోష్ కలిగించండి. అందుకనే మళ్ళీ చిక్రీ చిక్రీ లాంటి సాంగ్ వస్తే అది చూసారా ఆయన మళ్ళీ వెనక్కి కొట్టాడు. అది చెప్పాలంటే చిక్రీ చిక్రీ కాన్సెప్ట్ ఈ రోజు కాదు. అది కవి కవి అది ఆ టైంలో పేస్ అది ఆల్మోస్ట్ ఇప్పుడు 2000 టైంలో చేశాడు ఆయన. అమీర్ ఖాన్ 25 ఏళ్ళు వెనక్కి వెళ్ళి కొట్టే లేచిపోయింది. సో అదే అదే మనం మారుతున్నామా లేదా అలాగే ఉన్నామా వెనక్కి వెళ్ళావా అనేది ఎప్పుడో పెద్ద కన్ఫ్యూజన్. ఎప్పుడు కూడా మేబీ భూమి కొట్టన్నట్టు కొన్ని చూస్తే మీరు అదే అనిపిస్తుంది కదండి. ఇప్పుడు ఈ మధ్య అబ్జర్వ్ చేశారు లేదు మీరు 80s స్టైల్ ఆఫ్ అన్ని కూడా. ఇప్పుడు మీరు ఎప్పుడో పబ్కి వెళ్ళండి. పబ్కి వెళ్తే పబ్కి వచ్చే వాళ్ళందరూ మంచి ఆల్మోస్ట్ యూత్, కొంచెం మిడిల్ ఏజ్ బ్యాచ్ వస్తున్నారు కదా. అక్కడ బ్యాండ్ ఉంటుంది. బట్ ఆ బ్యాండ్ లో ప్లే సాంగ్స్ చూడండి మీరు అంటే 90s సాంగ్స్, 90s 2000 బ్యాగ్స్. ఈ కొత్త పాటలు ఎవడో కొట్టట్లా అవి కొడుతున్నారు. వీళ్ళందరూ పాడేస్తున్నారు విత్ లిరిక్స్ పర్ఫెక్ట్ గా మొత్తం సాంగ్ A to Z పాడేస్తున్నారు. వీళ్ళు ఊగుతూ ఆ పాటలకి విజిల్స్ సూపర్. దాన్ని బట్టి మీరు ఎవరుకోవాలి 90s బెస్ట్ మ్యూజిక్ అనుకోవాలా? దాన్ని బట్టి నేను మన 90s లో వచ్చింది బెస్ట్ మ్యూజిక్ అని మనం ఫిక్స్ అవ్వాలా? లేదా వీళ్ళకి మళ్ళీ ఆ ఇష్టం వెనక్కి వెళ్తున్నారు అనేది ఇదంటే మేబీ చక్రం అండి. అంతే సైకిల్ ఇప్పుడు మీరు అన్నట్టు కరెక్టే. ఇప్పుడు అంటే రెహమాన్ గారు ఆ టైంలో ఎక్కువ ఎలాంటిది ఎక్కువ ఇచ్చారు ఆయన. ఇప్పుడు అందుకే కదా ఇప్పుడు చిక్రీ హిట్ అవడం అదే అట్లా కొన్నాళ్ళు వెనక్కి వెళ్ళి కొట్టాడు ఆయన నిజం చెప్పాలంటే. అంతే అంతేగాని ఎదరికెళ్ళి అంతే. ఇప్పుడు అంత ఎందుకు సంక్రాంతికి వస్తున్నాంలో గోదావరి గట్టు మీద సాంగ్ ఉంది. అది మనకి మీరు 90s లో ఎస్ఏ రాజ్ కుమార్ గారు ఫ్లేవర్ అది బేసిక్ గా. ఆ రిథమ్స్ అని కూడా ఎస్ఏ రాజ్ కుమార్ గారు చాలా పాపులర్ చేశారు ఆ టైప్ లో. ఆయన పాటలన్నీ సూపర్ హిట్ కదా. వెంకటేష్ గారు సినిమా అదే. సో మేబీ నేను అనుకోవడం అనిల్ రావుపూడి గారు రెఫరెన్స్ అవే చెప్పుకుంటారు భీమ్స్ గారికి. కొంచెం మనం వెనక్కి వెళ్దాం, వెంకటేష్ గారిది రాజా ఆ టైంలో సాంగ్ లాగా చేద్దాం అని ఆయన ఒక ఐడియా ఇచ్చుంటారు నాకు తెలిసి. గ్యారంటీకి అయితే నాకు అనిపించింది అయితే అదే. కొట్టారు. కొట్టే 300 మిలియన్లు 400 మిలియన్లు వెళ్ళింది సాంగ్ అది. సో అది నట్ట ఇప్పుడు మనం చెక్కాల్సిన పని లేదండి. ఏది కూడా ఇప్పుడు తీరుగా కూర్చొని మనం చెక్కాల్సిన పని లేదు. జాగ్రత్తగా ఒక టెంపుల్ వేసి కొట్టే అదే హిట్ అయిపోతుంది. బట్ అదే ఇప్పుడు అంటే మీరు అన్నది రెఫరెన్స్ బానే ఉంది. బట్ అదే మ్యూజిక్ డైరెక్టర్ అదే డైరెక్టర్ కాంబినేషన్ లో మొన్న వచ్చిన సాంగ్ అయితే ఫస్ట్ ప్రోమో రాగానేమో విపరీతంగా ట్రోల్ చేశారు. అవును. సాంగ్ రాగానే అందరూ విపరీతంగా పాడడం మొదలెట్టారు.
అదే అంటా కదా, ఆ. అది ఆడియన్ మైండ్ ఎలా ఉందనేది ఇప్పుడు దాన్ని బట్టి మనం చెప్పాలి. అంటే ప్రోమో వచ్చినప్పుడు ఎందుకు నచ్చలేదో, నచ్చలేదు తర్వాత తెలీదు మరి, ఎందుకు వైరల్ అయిందో అదే అంతే ఉమ్, సింపుల్ అంతే. ఉమ్. అయితే ఇప్పుడు మీరు ఇంత ముందు అన్నారు, నేను అంటే ఏ డైరెక్టర్ అయినా కూడా నాకు చెప్పంగానే సీన్ చెప్పంగానే అదే ఒక ట్యూన్ ట్యూన్ చెప్పగానే ఒక 5 minutes లో ట్యూన్ ఇచ్చేస్తాను అవునండి చెప్పారు. అవునండి. అంటే మీరు ఇచ్చిన మిగతా ట్యూన్స్ ఎలాగో ఇప్పుడు ఎందుకే రావణమ్మ కానీ, లేకపోతే ఇవి కూడా అంతేనా, లేకపోతే వాళ్ళు కూర్చొని చేయించుకోవడం, అన్నీ లేకపోతే అంతేనండి, ఏం ఉండదు? అన్నీ అంతే. కూర్చొని నాకు ఇదిగా అంత అంత అంటే వాళ్ళు అడగడం తప్పు కాదు, కావాల్సింది. మేబీ అలాంటి డైరెక్టర్లు కూడా కొంతమంది ఉంటారు. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు వాళ్ళు ఫిక్స్ అవుతారు, వాళ్ళు అది వచ్చే వరకు పిండుతారు. బట్ వాళ్ళు ఏం ఫిక్స్ అయ్యారన్నది నేను గ్రహించేస్తాను నాతో మాటలోనే, అదే ఇచ్చేస్తాను నేను, అంతే సింపుల్. తొందరగా తెగిలిపోద్ది పని అంతే. ఓకే. సో అవతల వాళ్ళ మైండ్ మనం రీడ్ చేయగలిగితే పని ఫాస్ట్ గా అంటే అయిపోతుంది. అర్థం అవుతుంది అంటే మీరు దేనికైనా ఒక ఎఫర్ట్ పెడతారనుకోండి, బట్ మీరు చేసేటప్పుడే అర్థం అర్థం అయిపోతుంది. డైరెక్టర్ టేస్ట్ ఏంటి అనేది వచ్చి మాట్లాడిన 10 నిమిషాల్లో నేను డైరెక్ట్ గ్రహించగలుగుతాను. టేస్ట్ కాదు, ఈ సాంగ్ ఒక నెంబర్ ఆఫ్ వెళ్తుంది అలా గెస్ అది చేయలేదు. మనం గెస్ చేయలేమండి, అది 100% మన అంత. ఎందుకంటే మీరు అన్న నెక్లెస్ గోల్డ్ సాంగ్ ఎగ్జాంపుల్ చెప్తాం మీకు. యాక్చువల్గా సాంగ్ ఏంటి నాకు ఇష్టం లేదు ఫస్ట్. ఎందుకంటే డైరెక్టర్ గారు ఈ సాంగ్ చేద్దామండి, ఇది మా ఉత్తరాంధ్రలో చాలా ఫేమస్ సాంగ్, ఇది నాకు తెలుసా పాట. అయితే ఆ సాంగ్ ఇప్పుడు ఇందులో పెట్టాలి, ఎందుకంటే సినిమాలో వీళ్ళు ఉత్తరాంధ్ర జానపద గాయకులు, అమ్మాయి అబ్బాయి, సో వాళ్ళు ప్రోగ్రామ్ చేసుకుంటూ ఉంటారు. సో అందుకని అవే పాటని పెడదామని ఆయన ఫిక్స్ అయిపోయారు బేసిక్గా. నాకు ఎవరో ఒక సింగర్ పాడి తీసుకొచ్చి వినిపించారు ఆయన. వినిపిస్తే అది నీ పక్కన పడ్డాది లేదు చూడలే పిల్ల నాది నక్కిలి సుగొలుసు అని ఎలా ఉంది పాట. అది నాకు ఏమలేదు, ఊపలేదు. సరే ఇలా పెడితే ఎవరో వినరు సార్ ఈ పాట, అది ఒక శాస్త్రోక్తంగా ఉంది, అంటే జానపదంలోనే ఒక రకమైన శాస్త్రోక్తంగా ఉంది అది, అది సినిమాకి వర్కౌట్ కాదు అంటే, లేదండి ఏదో చేయండి దీన్నే కావాలి నాకు అన్నారు. ఓకే దీని టెంపో ఫాస్ట్ చేస్తాను సార్ పాటలు అంటే, సరే చేయండి అన్నారు. మీ నంబర్ సార్ 3 గంటలు అయిపోయింది సాంగ్, అది కంప్లీట్గా మొత్తం 3 గంటల ప్రోగ్రామింగ్ ఉతికారేసాం మొత్తం. సాంగ్ పంపించాం, వాళ్ళ లొకేషన్ ఉంటే డైరెక్టర్కి నచ్చలేదట, ప్రొడ్యూసర్ గారికి నచ్చలేదట, తమ్మారెడ్డి భరదాది గారికి నచ్చలేదు, ఆయన ప్రజెంట్స్ ఎవరికి నచ్చలేదు ఆ పాట. నచ్చకపోతే డైరెక్టర్ మళ్ళీ ఫోన్ చేశాడు, ఆయనకు నచ్చలేదు అనే విషయం ఆయన చెప్పకుండా, సరే ఇలా ప్రొడ్యూసర్ గారికి నచ్చలేదు సార్ సాంగ్, మరి టూ మచ్ స్పీడ్ అయిపోయింది అంటున్నారు సార్ అన్నారు. సార్ ఇలా అయితే ఎవరు వినరు సార్ ఆ పాట, ఈ టెంపో ఉంటేనే, ఎందుకంటే పీపుల్ జనం ఎప్పుడు కూడా ఎనర్జీ కోరుకుంటారు, ఆ ఎనర్జీ మనం ఇస్తే డెఫినెట్ గా వర్కౌట్ అవ్వచ్చేమో చెప్పలేము. సరే సార్ మీ ఇష్టం అని చెప్పి ఆయన మొత్తానికి ఏదో కన్విన్స్ చేసుకుని ఆయన పెట్టేశారండి. పెట్టి సాంగ్ పిక్చరైజ్ చేసేసారు, ఆడియో రిలీజ్ అయింది. ఓకే ఏదో వెళ్తా ఉంది. ఆర్బి పట్నాయక్ గారు నాకు కాల్ చేశాడు, కాల్ చేసి అవును ఆ సాంగ్ సరిగ్గా ప్రమోట్ చేయట్లేదా మీరు అన్నారు. ఏం భయ్యా అన్న అంటే, అది చాలా పెద్ద హిట్ అవ్వాల్సిన పాట, అది ఎక్కువ మూవ్ అవ్వట్లేదు ఎందుకు యూట్యూబ్ లో, చాలా స్లోగా ఉంది, అప్పుడు ఎంత 2-3 లక్షలు 4 లక్షలు వ్యూస్ వచ్చాయి, అది కనీసం 1 మిలియన్ వెళ్ళాల్సిన సాంగ్, అది అంత స్లోగా వెళ్తుంది చూసుకోండి, దానికి ఏదైనా ప్రమోట్ చేయండి అని అన్నారు. ఇంక చేయడానికి ఏముంది భయ, ఆల్రెడీ రిలీజ్ అయిపోయి చాలా రోజులు అయింది అని ఇలా మాట్లాడుతున్న టైంలో అది టిక్ టాక్ లో బాగా ఫేమస్ అయిపోయింది సాంగ్. అప్పటికే మన దుర్గారావు గారి వైఫ్ ఇద్దరు కలిసి దాన్ని ఒక ఆట ఆడుకుంటున్నారు సాంగ్. అదే టైంలో ఈటీవీ డి ప్రోగ్రామ్ లో పండు అనే అబ్బాయి కొరియోగ్రాఫర్ ఆ సాంగ్ ని డిఫరెంట్ గా తను చేశాడు. చేసేటప్పటికండి ఆ నెక్స్ట్ డే నుంచి పోతా ఉంది 2 days లో 1 మిలియన్ పోయి ఇప్పుడు నాకు తెలిసి అది ఎంటైర్ యూట్యూబ్ మొత్తం కలిపి 1 బిలియన్ దాటేసిందండి. 1 బిలియన్ ఎందుకంటే చాలా మంది దాన్ని చేశారు, ఎంటైర్ యూట్యూబ్ 1 బిలియన్ దాటేసింది మొత్తం, వేరే వాళ్ళు పెట్టారు. అది అంతెందుకు ఈటీవీ చరిత్రలోనే ప్రోగ్రామ్ లో డి ప్రోగ్రామ్ లో హైయెస్ట్ వ్యూస్ వచ్చిన పాట అది ఇప్పటికీ, స్టిల్ ఇంకా ఎవరు బ్రేక్ చేయలేదు దాన్ని. సో రీజన్ లేదు దానికి, అంతే. మీకు ఇష్టం లేదు చేసేటప్పుడు మీకు ఇష్టం లేదు, పెట్టేటప్పుడు వాళ్ళకి ఇష్టం లేదు. ఇంకోటి వచ్చి అలాంటి పాట మళ్ళీ ఎప్పుడు ఇస్తా ఉంటారు, అడుగుతారు అది ఉంటది, అది ఖచ్చితంగా ఉంటది. అలాంటి ఎప్పుడు ఇస్తా ఉంటే అది మేము అనుగురించింది కాదు, అది అనుకోకుండా వచ్చిన అదృష్టం అంతే. అది ఇప్పటికి నాకు ఎక్కడ ఏదన్నా పార్టీలకు వెళ్ళినప్పుడు లేదా ఏదన్నా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు నన్ను చూడగానే ఫస్ట్ ఆ డీజేలు ఎవరో అది పెడతారు ఫస్ట్. నేను ఇప్పటికీ అబ్జర్వ్ చేస్తా ఉంటాను సాంగ్, ఏంటి సాంగ్ లో స్పెషాలిటీ, ఏంటి సాంగ్ లో స్పెషాలిటీ మీకు కూడా అదొక ఇదంతే మైండ్ కనెక్షన్ అనేది, అది ఎందుకు కనెక్ట్ అయిపోతారో తెలియదు. అంటే ఇప్పుడు మీరు అన్నారు అంటే డబ్బుకి నేను ఇచ్చే విలువ అంటే రెస్పెక్ట్ ఉంటది కానీ బట్ దానికి ఇచ్చే విలువ తక్కువ అది అని చెప్పి, బట్ మరి లైఫ్ లో మీరు ఫాలో అయ్యే ఫిలాసఫీ ఏంటంటే
అంటే ఇప్పటి నుంచి ఒక 10 ఇయర్స్ తర్వాత, ఒక 15 ఇయర్స్ తర్వాత వాట్ యు వాంట్ టు సీ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ ఫిలాసఫీ ఏం అవ్వాలనుకుంటారు మీరు? అంటే ఫిలాసఫీ అంటూ ఏమీ అలవాటు చేసుకోలేదండి ఫస్ట్ నుంచి కూడా. వర్క్ చేయడం అనేది ఇంపార్టెంట్ ఫస్ట్. మనం ఓపిక ఉన్నంత వరకు వర్క్ చేయాలి సార్. ఓపిక ఉన్నంత వరకు వర్క్ చేయాలి. ఎందుకంటే ఖాళీగా ఊరికి ఇంట్లో కూర్చొని టీవీ చూస్తూ టైంకి భోజనం చేసి, లేదా సాయంత్రం కల్లా ఒక అరగంట వాకింగ్ చేసి, మళ్ళీ వచ్చి భోజనం చేసి మళ్ళీ పడుకొని, ఈ లైఫ్ ఎందుకు బోరింగ్ నాకు. ఈ లైఫ్ చాలా బోరింగ్ ఉంటుంది. మాక్సిమం నాకు ఒక ఇష్టమైనది ఏంటంటే బేసిక్గా పర్సనల్గా ట్రావెలింగ్ చాలా ఇష్టం అండి. సో చనిపోయే లోపు ప్రపంచం చూసేయాలి. ఓకే, అదొక టార్గెట్ ఉంది నాకు. ఆల్మోస్ట్ ఒక 60% వరల్డ్ కవర్ చేశా ప్రజెంట్ అయితే. ఎన్ని కంట్రీస్? చాలా కంట్రీస్ అండి. ఒక 60 మ్యాప్ లో ఒక 60% లాగేసా మొత్తానికి కంప్లీట్. అంటే మీకు ఇప్పుడు యుఎస్ అనేది ఒక బిగ్గెస్ట్ కంట్రీ అండి బేసిక్గా. 52 రాష్ట్రాలు 53 రాష్ట్రాలు అది మొత్తం తిరిగేశాను. దాని కింద చిన్న చిన్న దేశాలు ఉంటాయి. ఇది మన కోస్టరికా, డొమినికన్ రిపబ్లిక్, తర్వాత పెనామా, కొలంబియా, ఈక్వెడార్, ఇవన్నీ కూడా చూసేసాను మొత్తం. తర్వాత బార్బడోస్, మన ఇది జమైకా, తర్వాత వెస్ట్ ఇండీస్ లో కొన్ని ఉంటాయి బ్లాక్స్, మన చిన్నప్పుడు క్రికెట్ లో చూసాను, అవి కూడా అయిపోయాయి. తర్వాత యూరోప్ లో కూడా పర్వాలేదు కొన్ని కవర్ చేశాను. ప్యారిస్ అని, స్కాట్లాండ్ అని, లైక్ లండన్ అని, ఇవన్నీ కొంత. ఆస్ట్రేలియాలో 5 కార్నర్లు తిరిగేసా మొత్తం. పర్త్, బ్రిస్బెన్, సిడ్నీ, మెల్బోర్న్, ఆస్ట్రేలియా కవర్ అయిపోయింది. న్యూజిలాండ్ కూడా ఆల్మోస్ట్ కవర్ అయిపోయిందండి. సో ఇవే కదా పేరెంట్. ఇంకే చిన్న చిన్న ఇప్పుడు శ్రీలంక, ఇవే అవి బ్యాంకాక్, ఈ బాలీలు, ఇవన్నీ కూడా అయిపోయాయి. ఇంకో కొన్ని అంటే కష్టతరమైన ప్లేసెస్ కొన్ని ఉంటాయండి. కిందకి వెళ్ళాలి, అంటార్క్టికా కింద దక్షిణ ధ్రువం చూసారా, అదొకటి వెళ్ళాలని నాకు లైఫ్ లో కోరిక. అండ్ ఉత్తర ధ్రువం ఉంది, ఆర్కిటిక్, మన నార్వే దగ్గర మీకు అక్కడ ఆ ప్లేస్ ఉంటుంది, గ్రీన్లాండ్, ఐస్లాండ్, ఇవన్నీ అవి చూసేస్తే చాలా కవరేజ్. అంటే మీరు తెలియని ప్రపంచ యాత్రికుడు ఒక రకంగా చెప్పాలంటే. నిజమేనండి. నాకు అవన్నీ వీడియోలు తీసుంటే నాకు మంచి యూట్యూబ్ లో రెవెన్యూ వచ్చేది. అదే వాటికి ప్రపంచ యాత్రికుడు ఇప్పుడు వరకు మీకు కొన్ని ఉన్నాయి కదా, ఏది సింగర్, డైరెక్ట్, అలాగే వాటిల్లో బ్లాగర్ పెట్టుకోసం. ఇప్పటికే నా దగ్గర యాక్చువల్గా యూట్యూబ్ స్టఫ్ అంతా ఉంది. నా దగ్గర పెట్టండి, ఒకటి స్టార్ట్ పెట్టాలండి. ఎడిట్ చేసి పెట్టేసుకుంటే బాగానే ఉంటుంది. అంటే అదో సెపరేట్ ఛానల్ అది మళ్ళీ అదే సెపరేట్ ఛానల్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది. అయితే నా లైఫ్ లో ఇది నా ఫెయిల్యూర్ మూమెంట్స్ అని ఫీల్ అయిన రిగ్రెట్ మూమెంట్స్ అని ఉండిపోయినాయి, ఇది చేయకుండా ఉండాల్సిందేమో, ఇది చేసి ఉండాల్సిందేమో, అలా రిగ్రెట్ మూమెంట్స్ అని ఉన్నాయి? నిన్న జరిగిపోయిన ఆనందానికి, నిన్న జరిగిపోయిన బాధకి నేను దాని గురించి అసలు దాని మీద రికలెక్షన్ ఉండదండి నాకు. బేసిక్గా అయిపోయింది ఇంకా, పాస్ట్ ఇస్ పాస్ట్ అంతే. ఇప్పుడు ఈ క్షణం ఏంటి, రేపు ఏం చేద్దాం, దీని మీదే ఎక్కువ కూర్చుంటాను చెప్తే ఇంకా ఫెయిల్యూర్లను సక్సెస్ ఎత్తుకోనండి. బేసిక్గా అలవాటు అయిపోయింది. అది నిజం చెప్పాలంటే కొంతవరకు ఆ క్వాలిటీ నాకు పూరి జగన్నాథ్ దగ్గర అలవాటు అయింది బేసిక్గా. అంటే మైండ్కి తీసుకోకపోవడం ఇది కూడా అది. బట్ మైండ్కి రాకుండా ఎలా ఉంటుంది సార్? అంటే ఇప్పుడు మనకి ఏది జరిగినా కూడా ఎక్కడో బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఉంటుంది కదా, అది వస్తుంది. ఇప్పుడు ఫెయిల్యూర్కి మనం కారణాలు ఎత్తుకుంటే కొన్నిసార్లు కారణాలు కూడా ఉండవు. దేవుడి మనుషులు చూసుకుందాం, మ్యూజిక్ ఫెయిల్ అవ్వలేదు, సినిమా ఫెయిల్ అయింది, మ్యూజిక్ పాస్ అయింది. బట్ మరి తప్పు ఎక్కడ జరిగింది అంటే నేను ఏం చేయను దానికి. తర్వాత నీకు ఎందుకు పెద్ద సినిమాలు రాలేదు అంటే అది నేను ట్రై, అందరూ తెలిసిన వాళ్ళే, అందరికి తెలుసు మంచి పాటలు చేశారు రఘు, ఈ సినిమా తర్వాత మంచి బిగ్స్ లో అట్లా కదా అందరూ అన్నవాళ్లే. అన్నవాళ్ళు కూడా ఎవరో ఎంకరేజ్ చేయలేదు బేసిక్గా. అందరూ తెలిసిన వాళ్ళే. మళ్ళీ నాకు ఇండస్ట్రీలో తెలియని వాళ్ళు ఎవరు లేరు, అందరూ తెలుసు నాకు. సరే కనిపించినప్పుడు ఇప్పుడు మన మొహమాట కొద్ది వాళ్ళు ఇబ్బంది పెట్టకూడదు అనే ఎక్కువ మనస్తత్వం అది. అంటే ఇప్పుడు మీరు తెలుసు, మీరు ఒక సినిమా చేస్తుంటే నేను ఏమైనా ఆలోచిస్తానంటే, అరే మీకు నేను తెలుసు కదా, నా మీద ఒక ఐడియా ఉంది, రఘుకి చేద్దామని తారక్ అనుకుంటున్నారా లేదా అని ఆ విధిలో ఆలోచిస్తా. ఏదన్నా ఒక మాటల సందర్భంలో నవ్వుతూ అంటే భయ్యా ఇందులో నాకు ఏమన్నా ఉందా అంట, అయ్యో ఉంది ఎందుకు లేదు అని మీరు అనొచ్చు. తర్వాత మీ మీద నేను పదే నేను ప్రెషర్ చేయలేను. అండ్ ఇంకోటి ఏమంటారు, లాబింగ్ అసలు చేయలేనండి. సినిమా ఇండస్ట్రీలో లాబింగ్ నేర్చుకుంటే చాలా ముందుకెళ్తారు, అదొకటి ఉంది. లాబింగ్ చేయగలగాలి కరెక్ట్ గా. అంటే మనుషుల్ని పట్టుకోవడం, అవకాశాలు పట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్ అండి. అదొక టెక్నిక్. అది టాలెంట్ తో పాటు ఇది ఒక టెక్నిక్. అంటే పొగడాలా లేకపోతే అది ఏదో ఉంటుందండి మొత్తానికి. అవతల వాళ్ళ వీక్నెస్ మీద దెబ్బ కొట్టాలి. కొట్టగలిగిన వాళ్ళు అదొక సక్సెస్ కి అదొక కారణం అవుతుంది. అది కూడా అంటే లైక్ ప్లే చేస్తుంది ఒక రోల్ కొంతవరకు. బట్ అదే ఎండ్ ఆఫ్ ది డే ఉంటుందని నేను అన్ను. కానీ అది కూడా కొన్ని ఇనీషియల్ సందర్భాల్లో లాబింగ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. అంటే లాబింగ్ అనేది ప్రపంచవ్యాప్తంగా
లాబింగ్ అనేది ఇంకా అది ఇప్పుడు ఎవరు అంటారు లైఫ్ ఈజ్ ఎ బిజినెస్ యూ షుడ్ డూ సమ్ లాబింగ్ అంటారు. ఎంత వ్యాపారం అంతే, వ్యాపారం లాబింగ్ చేస్తున్నోడికే ముందు గబగబా వెళ్తాడు వాడు, నేను ఎన్నెల్గా వెళ్తా ఉంటాడు. అయితే ఇప్పుడు మీరు ఒకప్పుడు పూరి జగన్నాథ్ ఏంటంటే మీరు సింగర్ కాబట్టి మీతో పాటలు పాడించారు, తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ అయ్యారు కాబట్టి మ్యూజిక్ చేయించారు. మరి ఇప్పుడు మీరు యాక్టర్ కింద చాలా చేస్తున్నారు కదా, మరి ఎప్పుడు కలవలేదా ఈ ఈ మధ్యకాలంలో? మధ్యకాలంలో తను కలిసే అవకాశం రాలేదండి. ఎందుకని? ఎందుకంటే తను కొంచెం ఇక్కడ బాంబేలో ఉన్నాడు ఎక్కువ, తను అవునా? అంటే బాంబేలో ఉన్నాడు కానీ ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ అంటే ఇప్పుడు ఫోన్ కాలే కదా. ఫోన్ యూజ్ చేయట్లేదు తను తను ఎందుకంటే ఫోన్ యూజ్ చేయట్లేదని తెలిసింది బేసిక్ గా. ఫోన్ యూజ్ చేయకుండా ఎలా అవుతుందండి అసలు? అంటే ప్రపంచంలో కరెక్ట్ నాకు ఇద్దరు ముగ్గురిని అడిగాను. ఇప్పుడు మన పూరిని మా వాడిని కలవాలంటే ఎలా అంటే ఫోన్ అయితే లేదని చెప్పారు. మరి మొన్న వచ్చారు కదా, హైదరాబాద్ వచ్చారు కదా. వచ్చినట్టు తెలియదు కదా బేసిక్ గా, వచ్చినట్టు తెలియట్లేదు. అదే కమ్యూనికేషన్ ఏదో మిస్ప్లేస్ అవుతుంది, అది ఎందుకు అవుతుంది అనేది మీకు కొన్ని రోజుల తర్వాత మళ్ళీ తర్వాత చెప్తాను. అది ఎందుకో మరి మిస్కమ్యూనికేషన్ వస్తుందండి. ప్రస్తుతానికి అయితే పూరి జగన్నాథ్ చేరుకోలేకపోతున్నాం, అది మాత్రం వాస్తవం. అంటే ఇక్కడ కనీసం ఎందుకంటే ఎప్పుడు కనిపించినా మనోడు తనకున్న రోషన్ కూడా చెప్తా, నంబర్స్ ఫ్రీక్వెంట్ చేంజ్ చేస్తాడు, చాలా రెగ్యులర్ గా నంబర్స్ చేంజ్ చేస్తాడు. ఇప్పుడు అంటే ప్రెషర్ తట్టుకోలేక, ఈ ఫోన్లు ఇవన్నీ తట్టుకోలేక కనిపించినప్పుడల్లా నెంబర్ ఇస్తాడు, ఇచ్చి ఇది ఎన్ని రోజులు ఉంటుంది అంట. తర్వాత చేస్తే మళ్ళీ ఒక నెల రోజుల తర్వాత ఆ నెంబర్కి మెసేజ్ చేస్తే అది వెళ్ళదు, అది సింగిల్ టీకి వస్తుంది, నంబర్ చేంజ్ అయిపోయి ఉంటుంది. నేను మొన్నదే తను కలుద్దామని చెప్పి నంబర్ ఎవరు అడిగితే లేదు ఫోన్ ఇచ్చేయట్లేదు పూరి గారు, ఇప్పుడు ఫేస్ టైమ్ లో మాట్లాడుతున్నారు. సో ఓకే కారణం. బట్ అదే ఇక్కడ అంటే ఇప్పుడు విజయ్ సేతుపతి గారి సినిమా ఇక్కడ షూటింగ్ అవి జరుగుతున్నాయి కదా, అదే మీకున్న సర్కిల్ కి ఎంత సార్, ఎంతసేపు అంటే ఎంత ఇబ్బంది తెచ్చుకోవడం ఎందుకని సార్, అదే నా వీక్నెస్ చెప్తున్నా. బట్ కరెక్టే అంటే అంటే నాకు తెలిసిన వ్యక్తిని ఫ్రెండ్ కలవడం కూడా నేను ఇబ్బంది పడాలా, అయితే తెలుసుకోవాలనే ఫీలింగ్ వచ్చేసిన తర్వాత ఎందుకు వెళ్తాం మనం ప్లేస్ కి, ఎప్పుడో ఎక్కడో చోటు కలిసినప్పుడు మళ్ళీ మాట్లాడుకోవడం ఏం లేదు కదా. ఇప్పుడు అక్కడ అతని దగ్గర నేను ఎప్పుడు ఏది ఆశించి ఎప్పుడు అదే అంటున్నా. బట్ కానీ అతనే అంటే నేను లాస్ట్ టైం గుర్తు పెట్టుకుని చేయడానికి మీకు ఆ యాక్సెస్ ఉంది, ఇప్పుడు యాక్సెస్ లేదు. బట్ ఆ యాక్సెస్ లేనప్పుడు ఏంటంటే టచ్ లోకి వెళ్తే రావచ్చు కదని మీరు అన్నది మంచిది. మరి నేను అనేది ఆ చేరుకోవడానికి ఇబ్బంది పడాల్సి వస్తుంది, అందుకని ప్రస్తుతం కొంచెం గ్యాప్ ఇద్దామని చెప్తున్నాను. ఓకే ఓకే, మీరేనా లేకపోతే మీ బ్యాచ్ అంతా కొంచెం దూరం అవ్వాల్సి వచ్చిందా? అందరూ దూరంగా ఉంటే తెలిసిందండి, అందరూ ఎవరు అప్పట్లో పూరితో ఉన్న బ్యాచ్ లేదు, ఎవరు ఇప్పుడు సందర్భం వచ్చేసిన కూడా ఇబ్బంది పడుతున్నారు తనకు. అంటే పూరి జగన్నాథ్ని ఎందుకు కలవాలి అని ఆఫర్స్ కోసం కలవాలని వెళ్ళరండి ఎవరు, నాకు తెలిసిన వాళ్ళందరూ. ఒకసారి పూరి గారిని కలవాలి, ఎందుకంటే తన బాగా ఉండేవాడు అందరితో. అలాంటి వ్యక్తిని మనం ఒకసారి కలిసి సరదాగా 2 నిమిషాలు ఒక కాఫీ తాగా లేదా 2-3 చోట్ల మంచి చెడ్డ మాట వచ్చేస్తే అదొక చిన్న ఎనర్జీ ఉంటుంది, ఆ ఉద్దేశం ఉంటుంది తప్పితే ఆయన దగ్గరికి ఇప్పుడు వెళ్ళిపోయేదో నాకు నేను యాక్ట్ చేస్తున్నాను, నాకు ఇప్పుడు యాక్టింగ్ ఛాన్స్ ఇవ్వు, నీ సినిమాలు రన్ పెట్టుకో అని చెప్పి ఆ ఉద్దేశం అయితే ఉండదు బేసిక్ గా. మీకు ఉండకపోయినా బట్ ఆయన నేచర్ అదే కదా, ఎవరైతే మన దగ్గరికి వచ్చారో వాళ్ళు ఏదైనా టాలెంట్ ఉంటే తీసుకోవడం చేస్తాడు, అదేం లేదు. కానీ ఇప్పుడు కొంచెం అదే కొంచెం గ్యాప్ ఉంది అందరికి, మీకే కాదు మీ తనతో తిరిగిన సర్కిల్ అందరికి కూడా చిన్న గ్యాప్ వచ్చింది అక్కడ బేసిక్ గా. అంటే తన నోటీస్కి వెళ్తే బాగానే ఉంటుంది ఈ విషయం, ఫీల్ అవుతున్నారు అందరూ అంటే మేబీ తను మళ్ళీ కాల్ చేసాము అందరికి. అయితే మరి ఇప్పుడు వరకు ఒక జర్నీ నడిచింది, ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టే రకరకాల ఫేజెస్ లో రకరకాల ఆక్యుపేషన్స్ లో మీరు ముందుకు వెళ్తున్నారు. అంటే దేంట్లోకి వచ్చినా కూడా దాంట్లో మీకు అంటే ఒక గుర్తింపు అనేది తెచ్చుకున్నారు కదా. సో ఇప్పుడు యాక్టింగ్ లో కూడా వచ్చారు, ప్రొడ్యూసింగ్ లో కూడా దిగారు కదా. సో ఇంకేంటి రఘు కొంచెం నెక్స్ట్ ప్లానింగ్ ఎలా, అట్లీస్ట్ లైఫ్ ప్లానింగ్ అని ఉంటుందా, లేకపోతే అట్ ద టైం బట్టి వెళ్ళిపోతా ఉంటారా? టైం బట్టి వర్క్ చేయడమే సార్, వర్క్ అనేది ప్లానింగ్ ఉండదు, ప్లానింగ్ చేద్దాం అది చేద్దాం, అది మన పని పట్టుకుని వెళ్ళిపోవడం అంతే. దాన్ని పట్టుకుని అక్కడ ఉండాలి అంతే. మెయిన్ ఆ రేసులో సినిమా రంగం ఇండస్ట్రీ అనే ఒక ఇదే కోర్ట్ ఏదైతే ఉందో ఆ కోర్టులో పరిగెడతా ఉండాలి అంతే. మన బాల్ మనకు వచ్చినప్పుడు 6 or 4 లేకపోతే ఏదో మన అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉండాలి. ఫుట్బాల్ గ్రౌండ్ అనుకోండి, ఫుట్బాల్ గ్రౌండ్ మనకు వచ్చినప్పుడు దాని పాస్ గోల్ పడాలి. సో ఇప్పటికీ మీరు చాలా గోల్స్ కొట్టారులేండి యాక్చువల్గా. బట్ కాకపోతే ఏంటంటే మీరు ముందుకు వెళ్తున్నారు, అదే చాలా గొప్ప విషయం. బేసిక్ ఏంటంటే మనకు వచ్చిన పని వచ్చేసి అనుకుని మనకి ఇది అసలు మనం దీంట్లో మనమే సూపర్ స్టార్స్ అనుకోకుండా కొత్తగా ఒక దగ్గర ఎక్కడన్నా ఒక చిన్న అబ్స్టాకిల్ వచ్చినా కూడా కొత్త మార్గాలు వెతుక్కుంటూ వెళ్తున్నారు చూసారా. అది మాత్రం నిజంగా చాలా ఇన్స్పైరింగ్ జర్నీ. యాక్చువల్గా నేను రఘు గుంచే గారిని నేను ఇన్వైట్ చేయాలనుకున్నది, మాట్లాడాలనుకున్నది కూడా, తెలుసుకోవాలనుకున్నది కూడా అదే విషయం అనమాట. సో ఒక మనిషి ఇన్ని పాత్రలు ఎలా పోషిస్తున్నాడు, ఎందుకు పోషించాల్సి వచ్చింది అనేది.
సో ఖచ్చితంగా మీ మాటల ద్వారా చాలా మంది ఇది వింటారని ఆశిస్తున్నాను. అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే ఎంతో కొంత నేర్చుకుంటారని, ఇన్‌స్పైర్ అవుతారని కూడా ఇన్‌స్పైర్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మొత్తానికి విష్ యూ ఆల్ ది బెస్ట్ రఘు గారు. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ మీరు ఎన్ని పాత్రలు పోషించారో ఆ పాత్రలో అన్నిట్లో సక్సెస్ అయ్యారు. నెక్స్ట్ ఏమన్నా పోషించినా కూడా అవి కూడా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ కోరుకుంటున్నాను. సార్. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి.